దేవుని వాక్యంలో నుంచి ఆదికాండము 19వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన సంగతులను మనం చదువుకుందాం. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా. చాలండి, చదవబడిన లేఖన భాగాన్ని మనం ఈ పునరుద్ధానపు ఆరాధనలో ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో లోతు అనే వ్యక్తి ఉన్నాడు. అబ్రహాముకి అన్న కుమారుడు. ఈ లోతు దగ్గరికి దేవుని యొక్క దూతలు వచ్చారు. లోతు దగ్గరికి రాకమునుపు ఇదే దూతలు అబ్రహాము దగ్గరికి వెళ్ళినట్లు మనం ముందు భాగాల్లో నేను మీకు చదివిస్తాను అర్థం కావడానికి. అబ్రహాము దగ్గర నుండి బయలుదేరి ఆ దూతలు లోతు దగ్గరికి వచ్చి అంటారు, మేము నువ్వున్న ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేయటానికి వచ్చాం. ఎవరన్నా స్వతహాగా మన కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, మనం ఏమంటాం? ఎక్కడి నుండి వచ్చారండి, ఎందుకోసం వచ్చారండి అంటాం. లోతు కూడా వాళ్ళు వచ్చినప్పుడు 19వ అధ్యాయం ప్రారంభంలో వాళ్ళ యొక్క ప్రవేశం జరిగిద్ది. వాళ్ళు వచ్చినప్పుడు సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు, కాళ్ళు కడుక్కోమంటాడు. తర్వాత మీరు చేయాల్సిన పని చేయొచ్చు అంటాడు. వాళ్ళు ఎందుకు వచ్చారో లోతుకు తెలియదు. వాళ్ళు ఎందుకు వచ్చారో లోతుకు అప్పుడు తెలియదు. కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకోండి అంటే కుదరదు, మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, మాకు సమయం లేదు అంటారు. ఆయన అక్కడ బలవంత పెడతాడు వాళ్ళని. 19వ అధ్యాయము 3వ వచనం, అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. చాలు. వాళ్ళు వచ్చిన పని కనుక తెలిస్తే అసలు భోజనం పెట్టేవాడో చేర్చుకునేవాడు కాదు నాకు తెలియదు. కానీ మనమైతే చేర్చుకుంటామా? మనల్ని నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళు మన ప్రాంతాన్ని కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా, ఇంకేమైనా స్పెషల్ చేయమంటారా మనం అడుగుతామా? తెలియదు. అక్కడ లోతుకి అప్పటికి తెలియదు. కాబట్టి వాళ్ళకి ఇచ్చాడు, ఆతిథ్యం ఇచ్చాడు తన పరిస్థితులను బట్టి. సాధారణంగా ఏదైనా గృహానికి వెళ్ళినప్పుడు ఆయన ఫ్యామిలీ ఉంది కాబట్టి, భార్య, 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరు పరిచర్య చేస్తారు? భార్య వచ్చి ఏమైనా పరిచర్య చేయాలి, అవునా? కానీ ఇక్కడ మనం లోతు కుటుంబంలో చూస్తే ఆ వెలితి కనపడుతుంది మనకి. లోతు కుటుంబంలో చూస్తే భార్య అక్కడ వారికి పరిచర్య చేసినట్లుగా, మంచి మర్యాద చేసినట్లుగా ఆ సంస్కారం ఆమెలో అక్కడ కనపడదు మనకి. కుమార్తెలు ఉన్నారు, ఆ కుమార్తెల్లో కూడా ఆ సంస్కారం మనకి కనబడదు. ఎవరు ఎదుర్కొన్నారు అంటే లోతే డైరెక్ట్గా ఎదుర్కొని వారికి ఆతిథ్యం ఇస్తున్నాడు. కొన్ని కుటుంబాల్లో కూడా అంతే, సహకరించని భార్యలు ఉంటారు, సహకరించని కుమార్తెలు ఉంటారు. లోతు లాంటి పురుషులు కూడా ఉండకపోలేదు. లోతు కుటుంబంలో చూస్తే తన బిడ్డలు కానీ భార్య కానీ ఎవరు సహకరించట్లా. లోతు వారికి సహకరించి మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి, తర్వాత మీ పని మీరు చేసుకోండి అన్న తర్వాత లోతు దగ్గరికి వచ్చి వాళ్ళు అంటున్నారు, మేము ఈ చోటుని నాశనము చేయటానికి వచ్చాం. ఎందుకయ్యా, ఎవరు పంపించారు మిమ్మల్ని? ఎవరు పంపించారు అంటే అక్కడ ఒక మాట అంటున్నారు వాళ్ళు, వారిని గూర్చిన మొర. ఎవరిని గూర్చే? సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపిన. ఎవరు పంపించారు? మీరు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి, మీది ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చారంటే వాళ్ళు అంటారు, ఈ స్థలాన్ని నాశనం చేయడానికి దేవుడు మమ్మను పంపించాడు. ఏమండి, దేవుడు నాశనం చేయగలడా, చేస్తాడా అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నాశనమును కలుగు చేయువాడు ఆయనే, బాగు చేయువాడు కూడా ఆయనే. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. యెషయా గ్రంథంలో అంటాడు, యెహోవానగు నేనే సమస్తాన్ని జరిగించువాడును. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఆయన పుట్టించగలడు,
మరణమును అందించగలడు, ఆయన ఏమైనా చేయగలడు. అయితే మేము ఎందుకు వచ్చామో తెలుసా? ఎవరైనా మన ఇంటికి వస్తే, లేకపోతే దేవుని దూతల్లాగా, లేకపోతే దేవుని సేవకుల్లాగా వస్తే మనం ఏవేదో ఆశిస్తాం, అవునా? వాళ్ళు వచ్చి మన ఇంట్లోకి వచ్చి కాళ్ళు గడిగితే, చెయ్యి గడిగితే మనకేదో దీవెన అనుకుంటాం. వాళ్ళని అడుగుతుంటే మేము ఈ స్థలాన్ని నాశనం చేయటానికి వచ్చిన వాళ్ళం. దేవుడు మమ్మల్ని పంపించాడు. దేవుడు మమ్మల్ని ఎందుకు పంపాడు అంటే, ఈ ప్రాంతాన్ని గురించిన మొర యెహోవా సన్నిధిలో గొప్పది. ఎవరు మొరపెట్టారంటారు ఇంతకే? లోతు గారు ఏమైనా మొరపెట్టాడా? ముసుగులో ఏమైనా లోతు భార్య ఏమైనా చేసిందా? లోతు పిల్లలు ఏమైనా చేశారా? బైబిల్ గ్రంథంలో లోతును గురించి పేతురు గ్రంథకర్త కూడా తన గ్రంథంలో కొన్ని విషయాలు రాశాడు. నీతిమంతుడైన లోతు అని అక్కడ మనకు కనబడుతుంది. ఎవరంటే ఆయన నీతిమంతుడైన లోతు. ఆ విషయాలు నేను మీకు తర్వాత చదివిస్తాను. ఈయన మొరపెట్టాడా తన ప్రాంతం కొరకు అంటే మనకు బైబిల్లో ఎక్కడ కనబడదు. బైబిల్లో మనకి ఎక్కడ కనబడదు. వాళ్ళు అంటున్నారు, ఈ ప్రాంతాన్ని గురించిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదైంది కాబట్టి మేము వచ్చాం. అంటే ఆ ప్రాంతం కొరకు ఎవరో భారంగా ప్రార్థన చేశారు. ఎవరో భారంగా ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారో మనకు తెలియదు. వాళ్ళు అంటున్నారు, ఈ ప్రాంతాన్ని గురించిన మొర ఎలాంటిదో తెలుసా? గొప్పది. కాబట్టి మేము దాన్ని నాశనం చేయటానికి దేవుడు మమ్మల్ని పంపించాడు. కాబట్టి మేము వచ్చాం, మేము చేయాల్సింది చేస్తాం. ఈ సందర్భానికంటే ముందుగా ఆదికాండం గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి, అంటే అబ్రాహాము దగ్గర నుంచి, సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యమును అబ్రాహామునకు దాచెదనా అని అన్నాడు. వాళ్ళని దాటి వెళ్ళేటప్పుడు దేవుడు అంటున్నాడు అబ్రాహాముతో, నేను చేయబోయేది అబ్రాహాముకి నేను చెప్పకుండా నేను దాచిపెట్టలేను. ఎందుకంటే అబ్రాహాము నా స్నేహితుడు, అది వేరే టాపిక్. నా స్నేహితుడైన అబ్రాహాముకి నేను ఏది దాచిపెట్టలేను. కాబట్టి ఆ దూతలు అబ్రాహాముతో కొన్ని విషయాలను చెప్తున్నారు. 20వ వచనం, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందును. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుచుండెను. చాలండి, తర్వాత చదివిస్తాను మళ్ళా. మరి సొదొమ గొమొర్రా ప్రాంతం గురించి అబ్రహాము ఏమైనా మొరపెట్టాడా? మనకు కనబడదు. ఈ ప్రాంతం పాడైపోతుంది అంటే అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఈ ప్రాంతాన్ని నేను నాశనం చేయబోతున్నాను అన్న విషయం తెలిసిన తర్వాత అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ కారణం కూడా ఏంటంటే తను అనుకోడుకున్నాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. తన రక్త సంబంధి అక్కడ ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. అయితే అబ్రహాముతో కూడా మనుషులు అంటున్నారు, వచ్చిన మనుషులు అంటున్నాడు, సొదొమ గొమొర్రాను గూర్చిన మొర మా యొద్దకి చేరింది. దేవుడు అంటున్నాడు. కాబట్టి సొదొమ గొమొర్రా అనే ప్రాంతాన్ని నాశనం చేయడానికి మేము వచ్చాం. ప్రశ్న ఏంటంటే, ఎవరు ఆ గొప్ప మొర పెట్టింది? ఎవరు అనేది ఒక ప్రశ్న. అబ్రహాం మొరపెట్టలేదు, లోతు మొరపెట్టినట్లుగా మనకు బైబిల్లో కనబడదు. మరి ఎవరు మొర పెడితే దేవుడు విని ఆ గొప్ప మొరకి ఎందుకు ఆయన స్పందించాడు, ఎందుకు ఆయన స్పందించాడు అనే విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనుషులు మొరపెట్టకపోతే ఎవరు మొరపెట్టారు? మనుషులు కాకుండా ఇంకెవరైనా మొరపెడతారా అనే విషయాలు నేను మీకు దేవుని యొక్క వాక్యంలో
చూపించాలని ఆశపడతాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏంటంట? సృష్టి వాటికి మిగుల ఆశ ఉందంట. ఏంటంట ఆశ? దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడాలి. దాని కొరకు కనిపెడుతుంది సృష్టి. ఎలా అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదనన నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడేను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రోమీయుల మధ్యలోకి వెళ్ళినప్పుడు చెప్తున్న యొక్క మాటలు. ఎవరు మొరపెడుతున్నారు? సృష్టి. ఎవరి కోసం మొరపెడుతున్నారు? సృష్టిలో ఉన్న మన కోసం. ఏమని మొరపెడుతున్నారు? భూమికి భారం అయిపోయిన మనుషులు. సొదొమ గొమొర్రా గురించి మనం ఇక్కడ చూస్తే సృష్టి విరోధంగా మొరపెడుతుంది దేవునికి. వీళ్ళు చేసే చండాల పనులు మేము చూడలేకపోతున్నాం. ప్రభువా, దయచేసి ఏదో ఒక సహాయం చేయాల్సిందే, నీవు దీనిలో కలుగు చేసుకోవాల్సిందే అని సృష్టి మొరపెడుతుంది. సృష్టి అంటే భూమి, ఆకాశము చాలా ఉన్నాయి. సృష్టి దేవునికి మొరపెట్టగలదు. సృష్టి దేవుని మాటని వినగలదు. సృష్టి దేవుడు చెప్పినట్లుగా చేయగలదు. సృష్టిలో ఉన్న చాలా వస్తువులు, చాలా పదార్థాలు దేవునికి మన గురించి మొరపెడుతున్నాయి, మన కొరకు మొరపెడుతున్నాయి. మనం నాశనం కావాలనా? కాదు. మనం నాశనం అయిపోవాలని కాదు. రోజు రోజుకి నాశనమైన మనం బాగు చేయబడాలి. అయితే రోజు రోజుకి ఏమైపోతున్నారంట? మనుషుల జీవన విధానం చెడిపోతుంది. ఆదికాండం గ్రంథంలో గద్దినాల్లో మీకు చెప్పాను, భూలోకము దేవుని దృష్టికి చెడిపోయింది. కాబట్టి మన భారం అంతా మోస్తుంది ఎవరయ్యా అంటే, భూమి మీద ఉన్న మన భారాన్ని అంతా మోస్తుంది, చూస్తుంది భూమి, ఇంకా సృష్టి. మనం చేసే ప్రతి పనులు కూడా అవి చూస్తాయి, మనం చేసే ప్రతి పనులు అవి వింటాయి. అందుకనే అన్నాడు దేవుడు సృష్టితో, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము అని. భూమి ఆకాశాలతో ఆయన మాట్లాడిన దేవుడు. ఆకాశం ఆలకిస్తుంది, భూమి చెవి ఎగ్గుద్ది. కీర్తనల గ్రంథంలో మనం చూస్తే సకల ప్రాణులు యెహోవాని స్తుతించగలవు. కీర్తనల గ్రంథంలో ఆ మధ్యకాలంలో మనం చెప్పుకున్నాం, ఆకాశము దేవుని మహిమ వివరిస్తుంది. ఆ సపరేట్ సబ్జెక్ట్ అది చెప్పుకున్నాం. అంతరిక్షము దేవుని చేతి పనిని ప్రచురం చేస్తుంది, పగటికి పగలు రాత్రికి రాత్రి బోధ చేస్తుంది. ఇవన్నీ కలిసి సొదొమ గొమొర్రా ప్రాంతం కొరకు మొరపెట్టాయి. ఆ మొర చాలా గొప్పదట, గొప్ప మొర. ఆ గొప్ప మొరని విని ఊరకుండలేక దేవుడు తన దాసుల్ని పంపించాడు. వాళ్ళు అంటారు, మేము ఎందుకు వచ్చామో తెలుసా? మీరున్న ప్రాంతాన్ని నాశనం చేయటానికి. మీరున్న ప్రాంతాన్ని మాకు మేము రాలా, మమ్మల్ని నాశనం చేయమని ఒక ఆయన పంపించాడు. కాబట్టి తప్పకుండా ఆయన చెప్పినది యావత్తు మేము చేసి తీరాల్సిందే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, సృష్టి ఇదివరకు నుంచి కూడా ఏకాగ్రీవంగా అప్పుడు మూలిగింది, ఇప్పుడు కూడా మూలుగుతుంది, ప్రసవ వేదన పడుతుంది.
ఆత్మల కొరకైన ప్రసవ వేదన గురించి చెప్పుకున్నాం. ఇది సృష్టి పడే ప్రసవ వేదన. మరో ప్రసవ వేదన ఉంది, పాపము కనటానికి ప్రసవ వేదన. రానున్న దినాల్లో మీకు చెప్తాను వాటి గురించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది సృష్టి ప్రసవ వేదన పడుతుంది. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ప్రసవ వేదనలో ఎంత బాధ ఉంటుందో ఈ లోకంలో బ్రతుకుతున్న మనుషుల చండాల పనులన్నీ చూసి చూడలేక, వినలేక, తట్టుకోలేక, భరించలేక దేవునికి మొరపెడుతుంది. ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన అది. ఆ ప్రార్థన గొప్పది అని బైబిల్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేరుగా దేవుని సన్నిధికి వెళ్తుంది. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏం చేయాలి? నిర్ణయం తీసుకున్నాడు, వీళ్ళని నాశనం చేయాలి. కాబట్టి ఆ మనుషుల్ని పంపాడు. సొదొమ గొమొర్రాని నాశనం చేస్తానని చెప్పాడు. అదే విషయం అబ్రాహాముతో చెప్పాడు మొట్టమొదట. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి నుంచి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనంలో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కోమని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునడి. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా నీ దాసుని యొద్దకు వచ్చి తీరి అనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రాహాము గుడారములోనున్న శారా దగ్గరకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దానిని త్వరగా సిద్ధపరిచెను. ఆ తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలుచుండెను. చాలండి. ఇది లోతు దగ్గరికి రాకమునుపు ఆ 3 వ్యక్తులు మొట్టమొదట ఎక్కడికి వచ్చారు? అబ్రహాం దగ్గరికి. మొట్టమొదట అబ్రహాం దగ్గరికి వచ్చారు. అబ్రహాముకి దేవునికి ఉన్న సన్నిహిత సంబంధం ఎలాంటిదయ్యా అంటే స్నేహితుడికి ఉన్న సన్నిహిత సంబంధం. అర్థమవుతుందా? కాబట్టి ఆ 3 వ్యక్తులు వచ్చినప్పుడు అబ్రహాము వారిని చేర్చుకున్నాడు, వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఇక్కడ అబ్రహాము కుటుంబంలో చూస్తే కొంత పనిని, అతిథి పరిచర్య ఎవరికి అప్పగించాడు? తన భార్యకి అప్పగించాడు. భార్యని పిండి పిసుకమన్నాడు, మందలోకి వెళ్ళాడు, మందలో పనోడికి ఒక పని అప్పగించాడు. ఒక పని అందరం చేయలేంగా, తాను చేయాల్సిన పని తాను చేశాడు. తన భార్య చేత చేయించాల్సింది తన భార్య చేత చేయించాడు. తనకు పిల్లలు లేరు కాబట్టి, పనివారు ఉన్నారు కాబట్టి, పనివాడితో చేయాల్సిన పని పనివాడి చేత చేయించాడు. ఇక్కడ అబ్రహాము కుటుంబానికి, లోతు కుటుంబానికి మన వ్యత్యాసం చూస్తే, అబ్రహాముకి భార్య ఇక్కడ సహకరించింది, లోతుకి అక్కడ భార్య కానీ బిడ్డలు కానీ సహకరించినట్లు మనం చూస్తాం. అయితే ఈ 3 వ్యక్తులు ఎందుకు వచ్చారో కూడా అబ్రహాముకు తెలుసా? అప్పటికి తెలియదు. చక్కగా ఆతిథ్యం ఇచ్చాడు. తెలిస్తే ఒకవేళ మనమైతే ఇస్తామో లేదో తెలియదు, కానీ తెలియలేదు ముందల ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత అప్పటికి దేవుడు అబ్రహాముకి చెప్పడానికి ఇష్టపడలా. ఆ తర్వాత నీ భార్య అయిన శారా ఎక్కడ ఉందని అడిగాడు. లోపల ఉందని. మరలా ఏటికి నీ కౌగిట్లో ఎవరు ఉంటారని చెప్పాడు? కుమారుడు ఉంటాడని చెప్పాడు. ఆమె నమ్మలేదు, ఆమె నవ్వింది.
నువ్వు నవ్వేవమ్మా అన్నాడు. నేను నవ్వలేదని మళ్ళా లోపలికి వెళ్ళిపోయింది ఆమె. అది వేరే సందర్భం. అయితే అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడేమో అబ్రహాముకి దేవునికి ఉన్న సన్నిహిత సంబంధాన్ని బట్టి ఇక్కడ ఒక కొరత తీర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి లోతుకి దేవునికి ఎంత సన్నిహిత సంబంధం ఉందో మనకు తెలియదు, కానీ లోతుకి దేవునికి సన్నిహిత సంబంధం ఎలా ఉందో తెలియదు. కానీ లోతు దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం మనం చూస్తే మేము ఈ స్థలానికి ఎందుకు వచ్చామంటే నాశనం చేయడానికి వచ్చామని డైరెక్ట్గా అక్కడ చెప్పేశారు. అబ్రహాము దగ్గరికి వచ్చిన దేవుడేమో అబ్రహాంకి ఏం చేశాడు? మేలు చేశాడు. లోతు దగ్గరికి వచ్చిన అదే దేవుడు ఆ ప్రాంతాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? నాశనం చేయాలనుకుంటున్నాడు. ఎందుకని? సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని గురించి ప్రత్యేకంగా సృష్టి యావత్తు మూలుగుచు ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తే దేవుడు తన దాసులను పంపి ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలనుకున్నాడు. చాలాసార్లు మనం మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ కొన్ని పరిస్థితులు తలకిందులు అవుతూ ఉంటాయి, తారుమారు అవుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఎందుకు అని కనుక మనం ఈ వాక్యాన్ని సరిపోల్చి చూసుకుంటే భూమి మన ప్రాంతం కొరకు కూడా మొరపెడుతుంది. మనం ఉన్న భూమి, మనం నిలుచున్న భూమి, మనం చేసే దరిద్ర పనులన్నీ చూసి లేకపోతే మంచి పనులన్నీ చూసి దేవునికి మొర పెడుతుంది. ఆ మొర ఎప్పుడైతే గొప్పదై దేవుని యొద్దకు వెళ్తుందో దేవుడు తన దాసులను పంపి ఆ భూమిని, ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజల్ని నాశనం చేసేస్తాడు. ఇవి తరచుగా అనేకమైన తరాల్లో జరుగుతూ వస్తాయి. ఇది సొదొమ గొమొర్రా ప్రాంతంలోనైనా ఇంకా తర్వాత జరగలేదా? తర్వాత తరాల్లో ఇదివరకు నుండి భూమి ఏకగ్రీవంగా మూలుగుతూ మొరపెడుతూనే ఉంది. దేవుడు తన దాసులను పంపిస్తున్నాడు. ఇప్పుడు మనకు ఒక రోగం పట్టుకుంది కదా. ఎందుకు వచ్చింది? ఎవరన్నా ప్రార్థన చేస్తే పంపిస్తాడు రోగాలు దేవుడు? అవును. సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ అలాంటి దేవుని కుమారుల ప్రత్యక్షత భూమి మీద కనబడకపోవటం చేత భూమి మీద ఉన్న నరుల యొక్క చెడుతనం అనే భారాన్ని భరించలేక సహించలేక ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తుంటే ఇదిగో ఇట్లాంటి విచిత్రమైన రోగాలు, మందులేని రోగాలు బయటపడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు కూడా తనకు తానుగా చేయాలనుకోవట్లా. భూమి మొరపెడుతుంది, సృష్టి మొరపెడుతుంది. కాబట్టి భూమిలో అనేకమైన మార్పులు, ఆకాశంలో మార్పులు, గాలిలో మార్పులు, నీటిలో మార్పులు, తెరా చూస్తే మనిషిలోనే అనారోగ్యపరంగా అనేకమైన మార్పులు. కారణం భూమి మానవుడు చేస్తున్న దాన్ని చూసి తట్టుకోలేకట దేవునికి మొరపెడుతుందట. మొరపెడుతుంటే ఇప్పుడు ఈ వైరస్ వచ్చింది, ఇవి ఇంకా ఏం వస్తూనే ఉంటాయి. దేవుని కుమారుల ప్రత్యక్షత జరిగేంత వరకు ఇవి వస్తూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అబ్రహాముకి ఈ విషయం తెలిసింది, మనకు కూడా ఇప్పుడు ఈ విషయం తెలిసింది. అబ్రహాము దేవునితో మొరపెట్టడం ప్రారంభిస్తున్నాడు. అక్కడ ఆదికాండం గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలో నుండి 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుదుననెను. అందుకు అబ్రహాము
ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులున్న ఎడల ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగాను. అందుకైనా అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనేను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయక యుందునని చెప్పగా, అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అన్నప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయనను. అందుకతడు ఇదిగో ప్రభువుతో మాట్లాడి తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుందున నేను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. అబ్రహాము ప్రార్థన చేయక మునుపు సృష్టి ప్రార్థన చేసిందని మనం విన్నాం. నాశనం అయిపోతుందని చెప్పిన తర్వాత అబ్రహాం ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంతగా బ్రతిమలాడాడు అబ్రహాము అంటే, ఒక 50 మంది అన్న నీతిమంతులు ఉండకపోరా అనుకున్నాడు. నా రక్త సంబంధి ఉన్నాడు, నా రక్త సంబంధితో పాటు కొంతమంది పనోళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో కొంతమంది అన్నా వాళ్ళకు కుటుంబం ఉంది, వారికి పిల్లలు ఉన్నారు, వాళ్ళు రక్షింపబడతారు కదా అన్న ఒక ఉద్దేశంతో 50 మంది ఉంటే రక్షిస్తావా అంటే, 50 మంది ఉంటే వారిని బట్టి ఆ ప్రాంతం అంతటిని రక్షిస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనా మొత్తాన్ని రక్షిస్తా. ఒకవేళ 20 మంది అయితే అయినా రక్షిస్తాను. 10 మంది ఉంటే 10 మంది ఉన్నా 10 మంది నాకు నీతిమంతులు అక్కడ కనపడితే సొదొమ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేసేవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము చేసిన మొరను బట్టి, అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి నిజంగా 10 మంది నీతిమంతులు సొదొమ గొమొర్రా ప్రాంతంలో కనబడినట్లయితే నిశ్చయంగా సొదొమ గొమొర్రా ప్రాంతం ఏదెను తోట వలె ఉండేదంట. అసలు మామూలుగా ఎందుకు సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు లోతు? ఎల్లమన్న చోటకు పోకుండా అబ్రహాము, దేవుడు చెప్పాడు ఎల్లమన్న చోటకు పోకుండా మీకు ఏరియా కావాలో కోరుకోమన్నాడు. అబ్రహాం తన మనసుకు ఏది కనపడిందంట, చూపులకు రమ్యంగా సొదొమ ప్రాంతం కనబడిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. అది ఏదేను తోటలాగా ఉంటుందంట. అంతా బాగానే ఉంది అనుకున్నాడు. తీరా చూస్తే అలాంటి ప్రాంతం కంటే దరిద్ర ప్రాంతం ఏది దేవుని దృష్టిలో లేదు. కాబట్టి ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఎంతగానో మొరపెడుతున్నాడు. 10 మంది ఉన్నా సరే నేను కాపాడుతాను. ఇక అంతకు మించి టైం ఎక్కువ వీలే. ఇక మనకు టైం ఎక్కువ ఇస్తూ ఉంటే, స్వతంత్రత దేవుడు ఇస్తూ ఉంటే ఇక ఒకటి దాకా కూడా వచ్చింది అది లెక్క. కాబట్టి దేవుడు ఇంకా కోపగించుకుని అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి బయలుదేరి మరలా 19వ అధ్యాయంలో లోతు దగ్గరికి వస్తారు. ఈయనకు కూడా తెలియదు ఏం చేస్తారో, ఎందుకు వచ్చారో అని. కానీ అతడు నేర్చుకున్న దాన్ని బట్టి, అతనుకున్న క్రమం అలవాటును బట్టి ఈయన కూడా వాళ్ళకి పరిచర్య చేసినట్టు మనం చూస్తాం. తర్వాత ఈయనకి తెలియపరచబడుతుంది, మేము ఈ ప్రాంతాన్ని నాశనం చేయడానికి వచ్చాం. కానీ 10 మందిని ఉంటారేమో అని చూశారు. 10 మంది కనపడాల. అబ్రహాం మొరపెట్టిన దానికి 10 మంది ఉంటే రక్షించేవాడు. అయితే బైబిల్లో లోతు కుటుంబం ఒక్కటే. లోతు కుటుంబం మరి అది కూడా నీతిమంతుడైనందుకు రక్షించాడో నాకు తెలియదు, కానీ లేకపోతే ఆతిథ్యం ఇచ్చాడు కదా ఇంట్లోనికి రాగానే,
దాన్ని బట్టే కానీ లోతు కుటుంబంతో చెప్తాడు ఆ దూతలు, నువ్వు నీ భార్యని నీ పిల్లల్ని తీసుకెళ్ళు. ఇంకొక మాట అంటాడు, నీకు ఇంకెవరైనా నీకు సంబంధికులు ఎవరన్నా ఉన్నారా? చదువుదాం. ఆదికాండం గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనం చదువు నాయన. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడి నుండి ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ తీసుకుని పోము. ఆప్షన్ ఇచ్చాడు దూతలు. నీ ఫ్యామిలీయే కాదు, నీకు కలిగిన వాళ్ళు ఉంటారే, నీ రక్త సంబంధికులో, నీకు తెలిసిన వాళ్ళు, నీకు ఆత్మీయులో, నీ కుమారులు కుమార్తెలు, వాళ్ళందరిని తీసుకుని వెళ్ళమన్నాడు. 14వ వచనం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పిన. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. అర్థమవుతుందా? తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఇంకా బాట్ల, ఇంకా ఊరిలో నుండి, అంతే, ఊరి నుండి ఎవరన్నా తరిమేశారనుకోండి, ఆ ఊరి మీద ప్రేమ మనకు పోద్దా? ఆ ఊరిలో ఇంకా చాలా ఉంది, ఆయనకి సంబంధించిన ప్రజలు ఉన్నారు, కాబోయే అల్లుళ్ళు ఉన్నారు, ఆస్తి ఉంది, సంపద ఉంది. తడవు చేస్తున్నాడంట, నాశనం అయిపోతున్నారని చెప్పిన. అబ్రహాము చేసిన మొరను బట్టి ఒక ఆప్షన్ ఇచ్చాడు. తడవు చేస్తున్నాడు లోతు అక్కడ. ఆ దూతలే తలాకులు చేయబట్టుకుని ఈడ్చి బయటికి పంపించారు. బయటికి పంపించిన తర్వాత జరిగిన సందర్భం కూడా చదువును ఆయన. తర్వాత ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత 17వ వచనం, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు అంటాడు, ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితిని. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో అని. అది చిన్నది కదా, నేను బ్రతుకుదనని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరిని నాశనం చేయను, ఈ విషయంలో నీ మనం అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనెను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టిన, అంటే చిన్నది. అర్థం కావడానికి ఈ మాటలను మీకు చదివించాను. తడవు చేసిన లోతుని చేతులు పట్టుకుని బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు తన యొక్క ఉద్దేశంలో చెప్తున్నాడు, నువ్వు ఆ పర్వతానికి వెళ్ళు. కనపడుతుంది కదా. ఈయనంటాడు, ప్రభువా అలా కాదు, నేను ఆడకు వెళ్ళే లోపల నేను చచ్చేటట్టున్నాను, నా వల్ల కాదు అన్నట్టు. తన కన్నులకి, అంటే సొదొమ గొమొర్రా ప్రాంతం ఏ విధంగా కనబడిందో అబ్రాహాము నుంచి వేరైపోయినప్పుడు, ఇప్పుడు ఆ ప్రాంతం నుండి వేరైపోయినప్పుడు ఒక చిన్న ఊరు కనపడుతుంది. అయ్యగారి పుణ్యం అంటే ఆ ఊరు కాపాడబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఊరిలోకి వెళ్తాను, లేకపోతే చచ్చిపోతానేమో ప్రభువా అంటే, నేను ఈ మనవి ఆలకించాను, ఆ ఊరు తప్ప మిగతాదంతా నేను చేస్తాను. ఆ ఊరికి వెళ్ళి ఏమైనా బాగుపడ్డా? అక్కడ జరిగిన సందర్భం మనకు తెలుసు. అక్కడికి జరిగిన లోతుకి తన కుమార్తెలకి జరిగిన సందర్భం మనకు తెలుసు. దేవుడు వెళ్ళమన్న చోటకు కాకుండా తన మనసుకి నచ్చి మెచ్చిన దాన్ని కోరుకుంటే మన జీవితాలు కూడా అంతే. మన జీవితాల్లో కూడా
ప్రభువా అలాగూ కాదు, నీకేం తెలుసు, మాకు తెలుసు ఎక్కడికి వెళ్ళాలో. ప్రభువా అలా కాదు, నీకేం తెలుసు, ఏం మాట్లాడు, మేము చూసుకుంటాం. కొన్ని సొంత నిర్ణయాలు దేవుని చిత్తానుసారమైన కాకపోతే రానున్న దినాల్లో దాని పర్యవసానం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ మనం చూస్తే ఆ లోతును బట్టి ఆ గ్రామం నశించకుండా రక్షింపబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దూతలు అంటారు, నువ్వు ఆ ప్రాంతంలోకి వెళ్ళేంతవరకు మేమేమీ చేయలేము. నువ్వు ఆ ప్రాంతంలోకి వెళ్ళేంతవరకు మేము స్టార్ట్ చేసామంటే నువ్వు కూడా నాశనం అయిపోతావు ఇక్కడ. కాబట్టి మేము మీకు మాట ఇచ్చావు, నువ్వు మాకు ఆతిథ్యం ఇచ్చావు. అబ్రాహాముని గురించి మొరపెట్టాడు. కాబట్టి అబ్రాహాము నిమిత్తము మేము నిన్ను కాపాడుతాం, నీ నిమిత్తం ఆ ఊరిని కాపాడుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొన్ని ఇలా ఉంటాయి. కొన్ని చూసుకుంటా ఉంటే యాకోబును బట్టి లాబానుని దీవించాడట. ఎవరిని బట్టి? యాకోబుని బట్టి లాబాను విగ్రహారాధికుడు. లాబాను విగ్రహాలని పూజించేవాడు. కానీ యాకోబు ఎప్పుడైతే తన మామ దగ్గరికి వెళ్ళాడో వెళ్ళిన దినం మొదలుకొని యాకోబును బట్టి లాబానుని ఆశీర్వదించాడు. మనోళ్ళు అంటారు, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ. బిడ్డొచ్చిన వేళ విశేషం, స్టార్ తిరిగిపోయింది. గొడ్డొచ్చిందంట, కొత్త గొడ్డును కొనుక్కుందంట బర్రెని. ఆ రోజు నుంచి వాళ్ళ పరిస్థితులు మారిపోయినాయట. మనమేం అర్థం చేసుకోవాలి? లోకంలో ఉన్న నానుడి. యాకోబును బట్టి, యాకోబు అంతో ఎంతో దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు కదా, ఆ యాకోబును బట్టట విగ్రహారాధికుడైన లాబానును కూడా దీవించాడట. మరొక విషయం అర్థం కావటానికి మీకు గుర్తు చేస్తాను. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 35వ వచనం, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షింతును. ఎవరి నిమిత్తం? ఆయన నిమిత్తం, దేవుని నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తం. అంటే ఆయన మొహం చూసి వదిలేయండి, ఆయన మొహం చూసి ఆయన మొహం చూసి వదిలేస్తున్నావు నిన్ను, లేకపోతే నీకు ఈరోజు మామూలుగా ఉండదు అంటారు లోకంలో. ఆమె ముఖాన్ని చూసి నేను వదిలేస్తున్నావు, లేకపోతే నీ జీవితం తలకిందులైపోయేది ఈరోజు అన్న మాటలు వింటూ ఉంటాం. దైవజనుడైన యెషయా దినాల్లో ఈ మాటలు హిజ్కియాను గురించి రాస్తూ, హిజ్కియా రాజు దినాల్లో జరిగిన సందర్భం అది మనకి 36వ అధ్యాయం ప్రారంభం నుండి మనం చదువుకుంటే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. రాజు అయిన హిజ్కియా దినాల్లో దేవుడు ఒక రాజును పంపించాడు. దేవుడే పంపిస్తాడు వారికి బుద్ధి జ్ఞానం కలగటానికి, దేవుడు వారిని పరీక్షించటానికి. దేవుడు దానియేలు దినాల్లో, ఆ ముందల దినాల్లో నెబుకద్నెజరు అనే రాజును పంపించాడు. దాని ద్వారా ఆయన ప్రజలకి అనేకమైన అనుభవ పాఠాలు నేర్చుకున్నారు. ఇక్కడ సన్హరీబు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుని హిజ్కియా మీదకి కూడా పంపించాడు. అప్పటికే ఆ రాజు ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నింటినీ జయించుకుంటూ తిరుగు లేకుండా గొప్ప అతిశయంతో, నాకు ఇంక తిరుగులేదు, నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాకు జయం, నాకంత బలం ఉంది, నాకంత జ్ఞానం ఉంది, నాకంత పరాక్రమం ఉంది, నా ఎదుట ఎవడు నిలబడే సత్తా ఎవడికి లేదు అని గొల్యోతులాగా. గొల్యోతు ఏమన్నాడు? మీలో ఎవడైనా సరే, చిన్నోడు మొదలుకుని పెద్దోడు వరకు, ముసలోడు వరకు ఎవడైనా నన్ను ఢీకొంటే మా వాళ్ళందరూ మీకు దాసులు అవుతారు, ఢీకొనకపోతే మీరు మాకు దాసులు అవ్వాలి. అట్లా విర్రవీగుతా ఆ దినాల్లో దేవుని ప్రజల మీదకి అతను వస్తున్నాడు. హిజ్కియాతో కూడా మాట్లాడతాడు. హిజ్కియాతో కూడా మాట్లాడిన సందర్భాలు మనం దేవుని యొక్క వాక్యాలు 36వ అధ్యాయంలో మీరు చదువుకుంటే కొన్ని విషయాలు మనకు అక్కడ కనబడుతుంది. 36:4 చదివినైనా అప్పుడు వారితో ఇట్లా, నేను ఈ మాట
హిజ్కియాతో తెలియచెప్పుడి, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవిలాగు చెప్పవలను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి? యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలములు వట్టి మాటలే. ఎవని నమ్ముకుని మా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఐగుప్తుని నీవు నమ్ముకొనిచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకొని ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతన్ని నమ్ముకొని వారందరికీ అట్టివాడు. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నారని మీరు నాతో చెప్పెదరేమో. సరే, యెరూషలేమునందున ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయుము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. లేని ఎడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకరిని నీవేలాగూ రథములను రౌతులను పంపుమని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుచుంటువే. యెహోవా సెలవునందకయే. చూడండి, ఈ దేశమును పాడు చేయుటకు వచ్చితినా? లేదు, ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెనని. అది విషయం. దేవుడే పంపించాడు. ఎవరిని పంపించాడు? దేవుడే ఆ రాజుని పంపించినట్లుగా మనం చూస్తాం. ఆయన పేరు సన్హెరీబు. ఆయన పేరు సన్హెరీబు. ఆ రాజు ఇష్టం వచ్చినట్లుగా దూషిస్తూ, తిరస్కరిస్తూ, గర్విస్తూ, భయపెడుతూ, దేవునికి కూడా విరోధంగా, దేవుడంటే కూడా లెక్క లేకుండా అందరినీ ఇచ్చేసేసాను మీరంతా అన్నట్లుగా మాట్లాడుతుంటే, ఆ పరిస్థితుల్లో హిజ్కియా రాజ్య ప్రజలతో కొన్ని మాటలు చెప్తాడు. 14వ వచనం, హిజ్కియా చేత మోసపోకుడి. చూడండి, ఇంకా అంటున్నాడు, హిజ్కియా రాజు పరిపాలిస్తున్న ప్రజలతో హిజ్కియా చెప్పే మాటలు విని మోసపోకండి. మిమ్మును విడిపించే శక్తివానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. ప్రజల్ని బలహీనపరుస్తాడు. ఏం చేస్తున్నాడు? ప్రజల్ని ఏం చేస్తున్నాడండి? శత్రువు మాటలతో వదంతులతో భయపెడుతున్న సందర్భాలు అవి. మాటలతో భయపెడుతున్న సందర్భాలు. ఇంకా కింద చదువుకుంటా పోతే అనేక రాజ్యాలను నేను జయిస్తూ వచ్చాను, వాళ్ళ దేవతలు ఏం చేయలేకపోయారు, వాళ్ళ దేవుళ్ళు ఏం చేయలేకపోయారు, మీ దేవుడు నన్నేం చేస్తాడు, ఆయనే కదా పంపింది మీ మీదకి. అర్థమైందా? ఆయనే కదా పంపింది, ఆయన కూడా ఏం చేయగలడు అన్నట్లుగా వెర్రవీగుతుంటే, అక్కడ ఆ తర్వాత ఏమైందో నేను మీకు అర్థమయ్యేటట్లు మీకు చెప్తాను. 37వ అధ్యాయము మొదటి నుండి చదువు ఆయన. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును, శాస్త్రియగు షబ్నాను, యాజకులతో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయైన యెషయా నద్దకు పంపాను. వీరు గోనె పట్ట కట్టుకున్న వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనది, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదు. జీవము కలిగిన దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఈ మాటలను బట్టి
ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయుము. రాజుని హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లన్ను, మీ యజమానునికి మాట తెలియచేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు ఇన్ని మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, అతని దేశమందు ఖడ్గమ చేత అతన్ని కోలజేయుదును. చాలు, ఒక సూచన ఇచ్చాడు. నాశనం చేయటానికి పంపినప్పుడు ఆ ప్రజల యొక్క స్పందనని దేవుడు గమనిస్తున్నాడు. గుర్తుపట్టాలి ఇక్కడ. ఎందుకు నాశనం చేయడానికి పంపిస్తాడు, ఎందుకు పాడు చేయడానికి పంపిస్తాడు? ఆ ప్రజల్లో ఉన్న స్పందన, ఆ స్పందన తెలుసుకున్నాడు. హిజ్కియాతో పాటు ఉన్నవాళ్ళు స్పందించి నీవే మాకు దిక్కని మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళకు ఒక సూచన ఇచ్చాడు. దేవుణ్ణి వాళ్ళు ఆధారం చేసుకున్నాడు. దేవుడే పంపించిన దేవుడే విడిపించగలడు అన్న ఒక విషయం వాళ్ళకి తెలుసు. నినివే పట్టణం మీదకి దేవుడే నాశనం చేస్తానని చెప్పాడు. మరలా మనసు మార్చుకుని పశ్చాత్తాపడ్డాడంట. దేవుడు కూడా పశ్చాత్తాపడ్డాడు. ఆ విషయాన్ని కూడా రానున్న దినాల్లో మీకు చెప్తా. దేవుడు కూడా పశ్చాత్తాపడతాడా అనే విషయాన్ని కూడా మనం ధ్యానించుకుందాం. దేవుడు కూడా పశ్చాత్తాపడి చేయరాని మేలు చేశాడు. వాళ్ళకి చేయకూడని మేలు చేశాడు, చేయాల్సిన కీడు చేయకుండా. కారణం ఏంటయ్యా అంటే, రాజు మొదలుకున్న దాసుని వరకు తమను తాము తగ్గించుకుని నాశనానికి విరోధంగా వాళ్ళు గోనిపట్టగొట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని, అరుదైన కార్యాన్ని అక్కడ జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా వీరి మీదకి ఒక నాశనం రాబోతుంది, నాశనం సంచరిస్తూ ఉంది. అది ఏ క్షణమైనా వారి మీదకి రావచ్చు. నీవే మా ఆశ్రయాస్పదం, నీవే మా ఆధారం అని దేవుని వైపు తిరిగితే దేవుడు వాళ్ళకు ఒక సూచన కూడా ఇచ్చాడు. ఎలా వచ్చాడో, ఎలా వెళ్ళిపోతాడో, ఎలా హతమైపోతాడో చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటాడు చివరికి, నా నిమిత్తం, హిజ్కియా నిమిత్తం అని అక్కడ చెప్పబడలేదు, అక్కడ ప్రార్థించిన బిడ్డల సంగతి చెప్పబడలేదు, కానీ నా నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి నిమిత్తం? దావీదు నిమిత్తం, ఆయన నిమిత్తం. హిజ్కియా దినాల్లో ఉన్నదాన్ని ఆయన ఏం చేశాడంట? కాపాడాడు. లోతు నిమిత్తం మనం చూస్తే ఒక ప్రాంతం కాపాడబడింది. అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదింపబడ్డాడు. అసలు లోతు దేవుని చిత్తంలో లేకపోయినా అబ్రహాం వెంబడి వచ్చాడు కాబట్టి అబ్రహామును బట్టి లోతును కూడా దేవుడు దీవించాడు. ఆ విస్తరణ ఎక్కువైపోయింది కాబట్టి వాళ్ళు వేరు కావాల్సి వచ్చింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాలు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ మనం నిలుచున్నామంటే మన గ్రామం, మన పట్టణం ఆయన నిమిత్తం, లేకపోతే మన పితరుల నిమిత్తం ఇంకా నిలుచుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మరణకరమైన రోగం, లేకపోతే మనల్ని బలహీనపరిచే రోగం ఈరోజు ప్రపంచం అంతటా విలయతాండవం చేస్తున్న ఈ దినాల్లో ఎందుకు వచ్చింది? అది నాశనం చేయటానికి వచ్చిందని తెలుసుకున్న కొంతమంది ప్రజలు దేవుని తట్టు తిరిగితే దేవుడు దాని మూలంగా ఎటువంటి నష్టం జరగకుండా దానిలో నుండి బయటపడటానికి ప్రభు కొంతమందిని రక్షిస్తున్నాడు ఈ దినాల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సొదొమ ప్రాంతం మీదకి వచ్చింది, నాశనం అయిపోతారా అని చెప్పాడు, అల్లుళ్ళకి చెప్పాడు. విన్నారా? మిగతా వాళ్ళు వినలేదు కాబట్టి ఆ పట్టణం దేవుడు ఊడ్చేశాడు, పూర్తిగా అగ్నిగంధకాలతో కాల్చేశాడు. నోవహు దినాల్లో కూడా నాశనం వస్తుంది అని చెప్పినప్పుడు నోవహు కుటుంబీకులు విన్నారు, మిగతా వాడు ఎవడో కూడా వినలేదు, పశ్చాత్తాపడలేదు, తగ్గించుకోలేదు, గోనిపట్టు కట్టుకోలేదు, దేవుని తట్టు తిరగలేదు. కాబట్టి ఆ దినాల్లో ఉన్న ప్రాంతం అంతా నాశనం అయిపోయింది. మరి ఈ రోజుల్లో కొన్ని చోట్ల ఎక్కువ నాశనం జరుగుతుంది, కొన్ని చోట్ల తక్కువ మనకు నాశనం కనపడుతుంది. ఎందుకయ్యా ఇదంటే అంటే
సృష్టి మిగుల ఆశతో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు కనిపెడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సృష్టి యావత్తు ఇది వరకు నుంచి ఏకగ్రీవంగా మూలుగుతూ దేవునికి మొరపెట్టుట చేత ఇదిగో ఈ పరిస్థితులన్నీ అల్లకల్లోలమైపోతున్నాయి, తలకిందులైపోతున్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ మనం సజీవంగా ఉన్నాం. అది మన దరికి చేరలేదు అంటే కారణం ఎవరు? ఆయన నిమిత్తం. మన ఎడల దేవునికి ఒక సంకల్పం ఉంది. దేవుడు కొన్ని మనకు వాగ్దానాలు చేశాడు. దేవుడు గడిచిపోయిన దినాల్లో కొన్ని మాటలు ఇచ్చాడు. వాటిని బట్టి అది మన దరికి రాకుండా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్గమాకాండం 3:7 మరి యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. 9 ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను అని అనేను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపించుననుటకు ఇది నీకు సూచన. చాలంతవాటికి ఈ విషయాలని మనకి తెలుసు. ఐగుప్తులో ఇంచుమించుగా 420 సంవత్సరాల బానిసత్వంలో బానిస బతుకుతున్నారు మన పితరులు. బతుకుతున్న దినాల్లో వాళ్ళు ఐగుప్తీయులు వీళ్ళని ఏం చేస్తున్నారంట? హెబ్రీయులని హింసిస్తున్నారు, హింసకు గురి చేస్తున్నారు. పని చేయించుకోవటం వేరు, పని చేయించుకుంటూ ఇంకా వాళ్ళని ఏం చేస్తున్నారంట? జీతం ఇచ్చి ఇచ్చక చాలక శక్తికి మించిన పని చేయించి హింస పెడుతున్న దినాలు 420 సంవత్సరాలు గడిచింది. ఈ 420 సంవత్సరాల్లో కొంతమంది మొరపెట్టారు, అందరు కాదులేండి, కొంతమంది మొరలు ఇలా ఉంటాయి. దేవుడు ఎవడైనా ఉంటే మాకెందుకు ఈ గతి పట్టిద్ది, దేవుడు కనుక ఒకవేళ ఉంటే మా మొర విని మమ్మల్ని విడిపించటానికి ఎవరినైనా పంపకపోడా అని కొంతమంది. నువ్వు ఉన్నావు, మా మొర వింటున్నావు, మేము చేసిన దానికి మేము అనుభవిస్తున్నాం, మా పితరులతో నువ్వు వాగ్దానం చేసిన దాన్ని బట్టి మేము ఆ దరిద్రం అనుభవిస్తున్నాం, ఈ సంవత్సరమైనా కనికరించని కొంతమంది మొరపెట్టారు. మొత్తానికి మొర దేవుని యొద్దకు చేరింది. దేవుడు మోషే దగ్గరికి వెళ్ళి మోషేతో మాట్లాడి, ఇదిగో ఐగుప్తులో ఉన్న నా ప్రజల మొర నేను నిశ్చయంగా విన్నాను, నువ్వు వెళ్ళి వారిని విడిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ హింసలో నుండి విడిపించాలి, వారి యొక్క దరిద్రంలో నుండి విడిపించాలి. దేవుడు లేని జనులుగా బ్రతుకుతున్నారు, దానిలో నుండి మీరు విడిపించాలి. ఆచారాల్లో ఉన్నారు, దానిలో నుండి నువ్వు వాళ్ళని విడిపించాలి అని మోషేకి చెప్పినప్పుడు ఆ సందర్భం తెలుసు మనకి. నా వాళ్ళ కాదంటాడు, నేను ఎత్తివాడిని అంటాడు, నోటి మాంద్యం కలిగిన వాడిని అంటాడు, అయినా సరే నువ్వే వెళ్ళాలి అంటాడు. నిజమే, కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తం మన ఏడలో ఒకలాగుంటే ఎందుకో మనం ఇంకొకలాగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తాం. నా వల్ల కూడదు అన్నాడు, సూచన చెప్పాడు, నీ చేతిలో కర్ర కింద పాము అయితే అట్లా చాలా నీ చేతిని చూపించమన్నాడు. కుష్ఠరోగం వచ్చింది, మళ్ళా కుష్టిపోతుంది. చాలా సూచనలు మోషేకి చెప్పిన తర్వాత ఇంకా చెప్పి, నేను ఉన్నవాడిని చెప్పు, ఎవడు నమ్ముతాడు? నువ్వు నన్ను పిలిచావంటే, నువ్వు నన్ను వాడుకుంటున్నావంటే, నువ్వు నాతో మాట్లాడుతున్నావంటే ఎవడు నమ్మాల్సిన పని లేదు. కొన్ని సూచనల ద్వారా కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మినవాడు విడిపింపబడతాడు, నమ్మనవాడు ఇరుక్కుపోతాడు, అంతే కదా. నమ్మి బాప్తీసం పొందితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. కాబట్టి తన ప్రజలైన ఇశ్రాయేలీలు మొరపెట్టారు. ఎందుకు మొరపెట్టారంటే హింసలో, ఐగుప్తులు పెడుతున్న హింస మామూలు హింస కాదు. ఆ హింస భరించలేక దేవునికి మొరపెడితే
దేవుడు విడిపించటానికి తన దాసుని పంపాడు, వాళ్ళని బాగు చేయడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సొదొమ గొమొర్రాకి పంపాడు బాగు చేయడానికే. ఎవడైనా ఒకవేళ మారు మనసు పొందుతాడేమో అని. యెహెజ్కేలు గ్రంథంలో మీకు ఒక మాటను గుర్తు చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం, దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషమా, వారు తమ ప్రవర్తనని దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషం, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఏంటంటే సంతోషం ఆయనకి? దుష్టుడు ఆయన పంపించిన నాశనంలో పడి చచ్చిపోవటం ఆయనకి సంతోషం కాదు. దుష్టుడు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషమా అంటే సొదొమ గొమొర్రా ప్రాంతం అలా అవ్వటం ఆయనకు సంతోషం అండి? తన అరచేతుల్లో రూపించుకున్న దేవుడే తన నిర్ణయాలతో పిల్లల్ని పాడు చేయటం ఆయనకి ఏమైనా సంతోషమా? కాదుగా. వారు తమ ప్రవర్తనని దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషం, ఇదే ప్రభువు యెహోవా. దిద్దుకుంటారేమో అనుకున్నాడు, దిద్దుకోవాలా. నోవాహు దినాల్లో దిద్దుకోవాలా, లోతు దినాల్లో దిద్దుకోవాలా, యోనా దినాల్లో దిద్దుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే దినాల్లో కూడా ప్రజలు కొంత దిద్దుకున్నారు. కాబట్టి నాశనానికి అప్పగించకుండా వాళ్ళ ప్రాణాన్ని జీవానికి అప్పగించాడు. కొద్ది రోజులైన తర్వాత మన పితరులైన ఇశ్రాయేలీయుల్ని మరలా నాశనానికి అప్పగించాడు. ఈ విషయాలను మనం తరచుగా వింటూ వస్తున్నాం. సొదొమ గొమొర్రా ప్రాంతమే కానీ మన ప్రాంతమే కానీ ఏదైనా మన మీద ఒక భయాన్ని, నాశనం ఏదో ఒక రూపంలో వచ్చినప్పుడు దానిని బట్టి ప్రభువు తట్టు మనం తిరిగి పశ్చాత్తాపడి దిద్దుకుని ఆయన ఎదుట నిలబడతామేమో అన్న ఒక చిన్న ఆశతో ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా చేస్తాడు. భూమి మొరపెడుతుంది, ఎంతకాలం అయ్యా అని. భూమి దుఃఖిస్తుంది, ఎంతకాలం అయ్యా అని. ఆ మాటలు కూడా నేను మీకు అర్థమయ్యేటట్టు దేవుని యొక్క వాక్యంలో చెప్తాను. ఇంకెంతకాలం వీడు బతికి ప్రయోజనం ఏముంది? ఇన్ని సంవత్సరాల నుండి బ్రతుకుతున్నాడు, భూమికి భారం, వీడు భూమికి భారం. కాబట్టి నాలో నుండి నేను తీసావు కాబట్టి మరలా నాలోనికే పంపించని భూమి మొరపెడతా ఉంది. ఆ విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం చదువు. భూమి ఎన్నాళ్ళు దుఃఖించవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను, అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నమాట. ఇర్మియా అంటాడు దేవునితో మొరపెడుతూ, ఇంకెన్నాళ్ళయ్యా భూమి దుఃఖించాలి? వీళ్ళని బట్టి భూమి దుఃఖపడుతుంది కదా, భూమి మొరపెడుతుంది కదా, మరి అలాంటి వాళ్ళని ఎందుకు భూమి మీద ఉంచుతావు? మరి వాళ్ళేమో పచ్చగా ఉంటున్నారు, వాళ్ళేమో హ్యాపీగా ఉంటున్నారు, వాళ్ళేమో ఫలభరితంగా ఉంటున్నారు. ఒకవైపు భూమి మొరపెడుతుంది, ఒకవైపు సేవకులుగా మేము మొరపెడుతున్నాం, ఇంకా ఎందుకు వాళ్ళని భూమి మీద ఉంచుతున్నాం అంటారు వీళ్ళు. దేవుడు వారి లాంటి వాడు కాదు కదా, 1000 తరముల వరకు కనికరించే దేవుడు కదా. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? భూమి మొరపెట్టిన ఆఖరిగా ఒక అవకాశం ఇస్తున్నాడు. దిద్దుకోవటానికి తప్పు జరిగింది, దిద్దుకోవటానికి ఆయుష్ ఇస్తున్నాడు, దిద్దుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. అప్పుడు కూడా దిద్దుకోకపోతే ఇక ఎవడు ఏం చేయలేడు. ఎన్ని మార్లు గద్దించినా లోబడకపోతే హఠాత్తుగా నాశనం వచ్చినట్లు ఆ నాశనానికి వెళ్ళిపోవాల్సిందే. అందుకనే యెహెజ్కేలు గ్రంథకర్త అంటాడు, బుద్ధిహీనుడు దుష్టుడు తన దుష్టత్వం చేత నింపబడి అలాగే చచ్చిపోతే నాకు సంతోషం లేదు, వాడు దిద్దుకోవటమే నాకు సంతోషం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయంలో మరొక విషయం కూడా గుర్తు చేస్తాను మీకు. 28వ వచనం, దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది. అయితే నేను దాన్ని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి తిని నేను పశ్చాత్తాపడట్లేదు, రద్దు చేయట్లేదు. ఇక్కడ కూడా మనం చూస్తే భూమి
దానిని బట్టి ఏం చేస్తుందట? దుఃఖపడుతుంది. ఆకాశము కారు కమ్ముతుంది. అక్కడ మనం చూస్తే ఇర్మియా గ్రంథంలో 12వ అధ్యాయంలో పశువులు నశించిపోతున్నాయి, ఆకాశ పక్షులు సమసిపోతున్నట్లుగా చూసాం. మనం చేస్తున్న పనులన్నింటిని బట్టట సృష్టిలో కొన్ని ఏమైపోతున్నాయి? నశించిపోతూ ఉన్నాయి. అడిగి 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 అవి కూడా మొరపెడుతున్నాయి, నశించిపోతూ ఉన్నాయి. అయినా సరే దేవుడు వాటన్నిటికంటే మీరు అనేక పక్షుల కంటే శ్రేష్ఠులు అన్నాడు కదా. కాబట్టి మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికే చాలాసార్లు అవకాశం ఇచ్చాడు, ఇంకా ఇస్తాడు. నువ్వు దిద్దుకుని సరి చేసుకుని ఆయన ఎదుట నిర్దోషిగా నిష్కలంకుడుగా నిలబడేంత వరకు కొంత టైం ఉంటుంది. దేనికైనా కొంత పరిధి ఉంటుంది. పరిధి దాటితే ఎవడేం చేయలేడు. ఇంకా పరిధి దాటితే ఎవడేం చేయలేడు. కాబట్టి బుద్ధిహీనుడిగా చచ్చిపోవటం నాకు ఇష్టం లేదు, వాడు మనస్సు మార్చుకుంటమే నాకు సంతోషం. ఎస్కేలు గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనం. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన యెడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమునో జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే అన్యాయమైంది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన యెడల అతడు దాన్ని బట్టి మరణమునందును. తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణమునందును. మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి కార్యములను జరిగించిన యెడల తన ప్రాణమును రక్షించుకొనెను. అతడు ఆలోచించుకొని తాను చేయుచు వచ్చిన తన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. ఇంకా కింద చూసుకుంటే చాలా ప్రత్యేకమైన మాటలు ఆ అధ్యాయం చివరిలో కూడా మనకు కనబడతాయి. అర్థమయ్యేటట్టు చెబుతున్నాడు. నీతిపరుడు ఉన్నాడు, నీతి కార్యాలు చేయటం మానేసి దుష్ట కార్యాలు చేస్తున్నాడు. దుష్ట కార్యాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని మానేసి నీతి కార్యాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు ధన్యులు? ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో వారే ధన్యులు. మరి ఎవరు కాపాడబడతారు? ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయస్పదంగా చేసుకుని ఆధారం చేసుకుని ఆయన తట్టు తిరుగుతారో, మార్చుకుంటారో, తమను గురించి తాము ఆలోచించుకుని దేవుని దగ్గరికి వస్తారో వారి దరికి ఆ నాశనం రాకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఐగుప్తులో నాశనం వచ్చినప్పుడు, ఐగుప్తులో సంహారదూత సంచరిస్తున్న దినాల్లో మరి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులకి ఎంతో కాపుదల ఉంది, భద్రత ఉంది. కానీ ఐగుప్తులో ఉన్న వారికి కాపుదల లేదు. అందుకని దీన్ని బట్టి మనం గమనిస్తే ఆయన నామము యందలి భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దోత కావలి కాస్తుంది అని మన సంగతి మనకు తెలుసు. అది ఎవరి నిమిత్తం? ఆయన నిమిత్తము కాపాడుతున్నాడంట. ఆయన సేవకుడైన దావీదు నిమిత్తము కాపాడుతున్నాడంట. మనం కూడా అలా ఉంటే మన ప్రాంతంలో మనల్ని బట్టి కూడా కొన్ని ప్రాంతాలు కాపాడబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మొహం చూసి ఆ ఊరిని నేను కాపాడుతాను అనేటట్లుగా ఉంటే బాగుంటుంది. లేకపోతే నీ ఒక్కడిని బట్టి ఇది ఆ ఊరిని నేను కాపాడుతాను. ఆ ఊరిలో ఎంత పని హిమాలయంలో ఉండని, నీ ఒక్కడిని బట్టి నేనేం చేస్తాను? ఆ ఊరిని కాపాడుతాను, రక్షిస్తాను. అలాంటి దేవుని కుమారుల కొరకు, అలాంటి ఒక్క దేవుని కుమారుడు ముఖం చూసి ఆ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? కొన్ని ప్రాంతాలని రక్షించాలనుకుంటున్నాడు. ఒక్క మోషే ద్వారా ఇశ్రాయేలుని నడిపించాలనుకున్నాడు, నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఒక్క యెహోషువ ద్వారా రెండింతల ఇశ్రాయేలుని నడిపించాలనుకున్నాడు, నడిపించాడు. నీ ద్వారా నా ద్వారా కూడా కొన్ని ప్రాంతాలని రక్షించాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా? అందుకు మనం ఏం చేయాలి? మొరపెట్టాలి, ప్రకటించాలి, తెలియపరచాలి. అబ్రహాం మొరపెట్టాడు. అబ్రహాం మొరపెట్టినట్లుగా అంతమంది లేరు, లేకపోతే ఆ ఊరంతా కాపాడబడేది. కానీ అబ్రహాం మొర విని
ఒక లోతును బట్టి ఒక గ్రామం కాపాడబడింది. నిన్ను బట్టి నన్ను బట్టి కూడా కొన్ని గ్రామాలు కాపాడబడితే దేవుని ఉగ్రతలో నుండి అవి తప్పింపబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటిని బట్టి మొత్తం పాడైపోద్దని గత వారంలో విన్నాం. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరిపేస్తాడు. అయితే ఒక నీతిమంతుడిని బట్టి ఆ ప్రాంతమంతయు కాపాడబడింది. అర్థమవుతుందా? ఆ లోతును గురించి కూడా దేవుని యొక్క వాక్యంలో పేతురు గ్రంథంలో అంటాడు, నీతిమంతుడైన ఎందుకు ఆ గ్రామం కూడా రక్షింపబడింది. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికార నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతుని తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుచూ వచ్చెను. భక్తులను శోధనల నుండి తప్పించటానికి దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారంగా నడుచుకొనొచ్చు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. వీరు తెగువ కలిగిన వారిని స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషింపక వెరవక ఉన్నారు. కింద భాగాల్లో కూడా కొన్ని విషయాలు మనకి రాయబడ్డాయి. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే అలాంటి దుర్మార్గుల కామ వికార చేష్టల మధ్యలో లోతు కాపురం ఉన్నాడు. ఎలా కాపురం ఉన్నాడు? వాళ్ళ మధ్యలో బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఉన్నట్లు. అవునా? నీతిమంతుడైన లోతు ఆ దుర్మార్గుల మధ్యలో ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మనం వెళ్ళి చూస్తే సాతాను సింహాసనం ఉన్న స్థలములో నువ్వు కాపురం ఉన్నావు అని నాకు తెలుసు, అయినా విశ్వాసిగా నిలబడ్డావు. దేవునికి స్తోత్రం. నన్ను ఎరగననలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం ఉన్న ప్రాంతం సాతాను యొక్క సింహాసనం. బైబిల్ ఉంటుంది ఈ లోకమంతా కూడా ఎవరి చేతుల్లో ఉంది? దుష్టుని చేతుల్లో. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని యందు ఉందనియు మనము ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే లోకమంతయు కూడా ఎవరి చేతిలో ఉందంట? దుష్టిని యందు ఉంది. దుష్టిని చేతిలో ఉన్న లోకంలో మనం యేసు రక్తంలో కడగబడిన వ్యక్తులుగా, దేవుణ్ణి అంతో ఎంతో తెలుసుకున్న వ్యక్తులుగా ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. లోతు వలె అలాంటి ప్రజల మధ్యలో కూడా ఎవరు సహకరించాల? చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఎదురోళ్ళు కానీ, అనహమాలు కానీ, కుడి ఎడమలు ఎవరు అతనికి సహకరించాల. ఏ పక్క చూసుకున్నా కానీ భయంకరమైన మనుషులు. అలాంటి వారి మధ్యలో నీతిమంతుడుగా ఉన్నట్లు దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నీతిమంతుడైన ఆ ఒక్క లోతును బట్టి ఒక గ్రామం కాపాడబడింది. ఈ లోకమంతా దుష్టుని యందు ఉంది. మనం దేవుని యందు ఉండాలనుకుంటున్నాం. దేవుని యందు ఉండాలనుకుంటున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న సంబంధికులు ఎవరు నీకు అక్కడికి రారు. అయినప్పటికీ రోజు రోజుకి తన మనసుని వారిని చూసినప్పుడు నొచ్చుకుంటా ఉండేవాడంట. ఆసాపు గారు కూడా 73వ కీర్తనలో భక్తిహీనులను చూసి నొచ్చుకుంటా ఉన్నాడు. అంతా వ్యర్థం అనుకున్నాడు. తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడి సరి చేసినట్టు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుడైన లోతు కూడా రోజు రోజుకు నొచ్చుకుంటున్నాడు. ఏంటి పరిస్థితి? ఇలాంటి చోటుకు వచ్చానేంటి? ఇలాంటి వాళ్ళ మధ్యలో నివసిస్తున్నానంటే ఏంటి ప్రభా అని అనుకుంటున్నాడు. ఇలా భూమి కూడా మొరపెట్టింది. నాశనం రానే వచ్చింది.
నీతో పాటు ఇంకా నీ సంబంధికులను కూడా తీసుకెళ్ళని ఆప్షన్ కూడా వచ్చింది. కానీ పిలిస్తే వచ్చేవాడు ఎవడు లేడు. నోవాహు దినాల్లో ఉగ్రత వస్తుంది అని చెప్పే విన్నవాడు ఎవడు లేడు. ఈరోజు దేవుని రాకడ వస్తుంది సిద్ధపడాలి అంటే వినేవాడు అసలు ఎవడు కూడా లేడు. అందుకే యేసుప్రభువు అన్నాడు, ఈ లోకానికి వచ్చినప్పుడు నేను అసలు విశ్వాసిని కనుగొందునా లేకపోతే భూమి మీద విశ్వాసమును కనుగొందునా అన్నాడు. ఆ బ్యాచ్లో మనం ఉండకూడదని ఆయన కోరుకుంటూ ఈరోజు నీ మాటలు మనతో చెప్తున్నాడు. ఈ మాటలు చెప్పమని దేవుడు తన సేవకుని తన వాక్యం ఇచ్చి మన మధ్యలోకి పంపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరి ప్రయోజనం కొరకు, వినబోతున్న వాళ్ళ ప్రయోజనం కొరకు కూడా తన సేవకుని పంపి మాటలు చెబుతున్నాడు. ఏంటి ఇదే కాదు, ఇంకా పెద్ద పెద్ద అన్ని నాశనాలు. ప్రభువు రాకడుంది, దాని నిమిత్తమే మీరు దిద్దుకోవాలి, సిద్ధపడాలి అని చెప్పినప్పుడు సిద్ధపడితే వేరుగా ఉంటుంది. సిద్ధపడలేదు అనుకోండి, విడవబడిన గ్రూపులో మనం ఉంటాం. కాబట్టి భూమి మన కొరకు మొరపెడుతుంది, ప్రసవ వేదనతో మొరపెడుతుంది. మనం విన్నాం. అబ్రహాం మొరపెట్టాడు, ఆ సందర్భం వేరు. లోతు మొరపెట్టిన సందర్భం వేరు. ఐగుప్తులో ఉన్న హింసింపబడుతున్న ఇశ్రాయేలును మొరపెట్టిన విధానం వేరు. ఆ మొరను విన్నాడు దేవుడు, తన సేవకుని పంపాడు. భూమి మొర విన్నాడు, సృష్టి మొర. ఆ ముగ్గురు వ్యక్తులు వచ్చి నాశనం చేశారు. ఇంకా ఎవరు మొర పెడుతున్నారు ఇలాంటి పరిస్థితులని లోకంలో కలగటానికి కారణం? మరొక ప్రార్థన ఉంది బైబిల్ గ్రంథంలో. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపబలని వారితో చెప్పబడి, ఈ మాటలు రాయబడి ప్రచురింపబడి చెప్పబడి చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఆ రోజుల్లోనే హతసాక్షులైన వాళ్ళట అంటే మేము బాగుపడ్డాం, మరి మిగతా వాళ్ళు బాగుపడొద్దా? నువ్వు తిన్నావు కడుపు నిండా, మిగతా వాళ్ళు తినొద్దా? నువ్వు ప్రయోజకుడు అయ్యావు, నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు, మరి మిగతా వాళ్ళు కూడా కాపాడబడొద్దా? వాళ్ళు మొరపెడుతున్నారు, నాదా సత్యస్వరూపి, నీతో యుగ యుగాలు ఉండాలనే కదా మేము హతసాక్షులమయ్యాం, మా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బ్రతికాం. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? త్వరగా వాళ్ళకి న్యాయం తీర్చు అంటున్నాడు. త్వరగా, ఇప్పుడు గనక త్వరగా న్యాయం తీర్చితే ఏం జరుగుతుంది? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువు నాయన. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే మరి భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలబడతారు అని ప్రశ్నిస్తుంది దేవుని వాక్యం. మీరేమో ఎలా ప్రార్థన చేస్తున్నారు, సృష్టి ఏమో అలాగ ప్రార్థన చేస్తుంది. మీ ప్రార్థన కనుక వింటే మొత్తం నాశనం చేయాలి నేను. మరి నా ప్రణాళిక ఏం కావాలి, నా సంకల్పం ఏం కావాలి, నా వాగ్దానాలు ఏం కావాలి, నేను ఇచ్చిన మాటలు ఏం కావాలి? వాళ్ళ మాటలు ఏనంటాడు, ఇంకా కొంచెం కాలం ఉంది అంటున్నాడు. ఆ కొంతకాలంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కొంత అనబడే కాలంలో దేవుడు నిన్ను నన్ను సజీవులుగా పెట్టి మాటలను ఎందుకు వినిపిస్తున్నాడంటే, ఎందుకు వినిపిస్తున్నాడు? నువ్వు నాశనం అయిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నాశనం అయిపోవటం ఇష్టం లేదు, నువ్వు ఇంకొకరిని నాశనం చేయటం ఆయనకి ఇష్టం లేదు. అర్థమవుతుందా? నువ్వు కొన్నాళ్ళు మంచిగా బ్రతికి నాశనం అవటం అసలు ఇష్టం లేదు ఆయనకి. అర్థమవుతుందండి? ఒకడు నాశనం అవుతున్నాడు, మరొకడిని చాలామందిని నాశనం చేస్తున్నాడు. ఒక తాగుబోతు అనేక మంది తాగుబోతుల్ని తయారు చేసి నాశనం చేస్తున్నాడు. అట్లా చూసుకుంటే ఒక్కొక్క కేటగిరీలో అట్లా చూసుకుంటే చాలామందిని నాశనం చేస్తున్నారు. ఈరోజు మనం బాగుపడ్డాం దేవుని వాక్యం తెలుసుకుని, కొంతమందిని దేవుని బిడ్డలని తయారు చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది దేవుని కుమారులని ఏర్పాటు చేయాలి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది. ఇప్పుడు భూమి యొక్క
ఆ కడుపు మంట చల్లారాలంటే, భూమి యొక్క బాధ కొంచెం తగ్గాలంటే ఈ భూమి మీదకి ఎవరు పుట్టాలంట? ఎవరు దేవుని కుమారులు? యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చూడండి, వారు దేవుని వలన పుట్టినవారే కానీ, దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యులెచ్చల వలనైనను పుట్టినవారు కారు. వీరు దేవుని కుమారులు. ఎలా చేయబడుతున్నారు? ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి నా పాపములను క్షమించగలిగిన దేవుడు, కడగగలిగిన దేవుడు, పవిత్రపరచగలిగిన దేవుడు, నా అతిక్రమములకు పరిహారము చెందించగలిగిన దేవుడు ఈయనే అని నమ్మి విశ్వసించి బాప్తిస్మ కార్యక్రమం ద్వారా మొదట మారు మనసు పొంది, దానికి సూచనగా బాప్తిస్మ కార్యక్రమం ద్వారా అధికారికంగా ఏమవుతున్నారయ్య అంటే దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు యేసు రక్తము చేత కడగబడి దేవుని యొక్క వాక్యము ద్వారా కనబడి, దేవుని యొక్క ఆత్మ ద్వారా కనబడి, దేవుని సంకల్పం ద్వారా కనబడి దేవుని బిడలుగా అధికారికంగా చేయబడే బిడల కోసం సృష్టి మిగుల ఆశతో తేరిచూస్తాం. అలాంటి వాళ్ళు కావాలంట ఈ భూమి మీద. భూమి కూడా ఇష్టపడట్లే ఎవరిని పడితే వాళ్ళని ఈ లోకం మీద బతకటానికి. అందుకే అంటారు భూమికి భారం అయిపోయాడు, అందుకనే దేవుడు ఇది చేశాడని. బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూస్తే మరొక విషయం గుర్తు చేస్తాను మీకు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:12 దేవుని కుమారుని అంగీకరించువాడు ఏమవుతాడు? ఇందాక మనం చదివాం, దేవుని కుమారుడు అవుతాడు అధికారికంగా. దేవుణ్ణి అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. ఆయన బిడ్డలుగా అవుతాము, దేవుని కుమారులము. దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే వాడు జీవము కలిగిన వాడు కూడా మారబోతాడు. ఇది వేరే సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా దీని గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు నేను మీకు పైపైన గుర్తు చేస్తున్నాను. యోహాను రాసిన 2వ పత్రిక 1:9 క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని నీ ఎంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పొద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడగును అని యోహాన్ గారు తన పత్రికలో ఇక్కడ రాసినట్టు మనం చూస్తున్నాం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉన్నవాడే ఏమవుతాడయ్యా అంటే ముందుకు సాగుచూ దేవుణ్ణి అంగీకరించేవాడుగా మార్చబడతాడు. దేవుణ్ణి అంగీకరించే వారు ఏం చేస్తారయ్యా అంటే మరొక అర్థం ఏంటయ్యా అంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండి ముందుకు సాగేవాళ్ళు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఎవరు దేవుని కుమారులు? క్రీస్తు బోధ యందు నిలిచి ఉండేవాళ్ళు. ఎవరు దేవుని కుమారులు? జీవము కలిగిన వాళ్ళు. ఎవరు దేవుని కుమారులు? బాప్తిస్మ కార్యక్రమం ద్వారా దేవుణ్ణి అంగీకరించి ఆయన పిల్లలుగా అధికారికంగా తీర్పు తీర్చబడేవాళ్ళు. ఆ బోధ యందు నిలిచి ఉండని వాడు, అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని దృష్టిలో వాడు దేవుని కుమారుడు కానే కాదు. అలాంటి దేవుని కుమారులుగా ఎవరైతే ఈ లోకంలో బ్రతకరో భూమి కూడా వారి కొరకు మొరపెడుతుంది. భూమి దుఃఖిస్తుంది, భూమి ఏడుస్తుంది. సృష్టి మిగుల ఆశతో ప్రసవ వేదన ఇదివరకు నుండి ఏకగ్రీవంగా మూలుగుతుంది. ఒక్కొక్కసారి భూమి మూలిగినప్పుడు, భూమి ప్రసవ వేదన పడినప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఒక్కసారిగా నువ్వు నోరు తెరుచుకోమని. కోరహు విషయంలో, దాతాను కోరహు విషయంలో భూమి మొరపెడితే దేవుని యొక్క ఆజ్ఞను బట్టి భూమి నెరవేర్చి వాళ్ళందరినీ ఏం చేసింది? మింగేసింది. అర్థమవుతుందా? కొన్నిసార్లు భూమి ఈ ప్రజల యొక్క జీవన విధానాన్ని చూసి తట్టుకోలేక దేవునికి మొరపెడితే దేవుని దగ్గర ఆజ్ఞను తీసుకుని ఏమవుతుంది?
భూకంపం అంటారు దాన్ని. భూమి నెరడు విడిచి జీవముతో ఉండగానే ప్రాణాలు ఏమైపోతున్నాయి, గోతులో కలిసిపోతున్నాయి. ఆ మాటలు నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. చదువుదాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 30వ వచనం చదువు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనెను. ఇక్కడ మనం చూస్తే కొన్ని విషయాలు మనకి ఇక్కడ తేట తెల్లగా కనపడుతున్నాయి. ప్రాణములతో ఉండగానే భూమి నోరు తెరిచి వాళ్ళకి కలిగిన సమస్తాన్ని మింగివేసేటట్లు ఒక దృష్టాంతాన్ని వారికి కనబరిచాడు. అయినా సరే వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను. తర్వాత కూడా చదువునాయన. అతడు ఈ మాటలని చెప్పి చాలించగానే వారు క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సాంపద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులను ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసిన వారు సమాజములో ఉండకుండా నశించిరి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ప్రకృతి వైపరీత్యాలు అంటాం. ఎందుకు వస్తాయండి? ఎవరి ద్వారా వస్తాయి? దేవుడు కలుగజేస్తాడు అనేది వాస్తవమే. ఎందుకు వస్తాయి అంటే మనుషుల యొక్క చెడుతనం. భూమి మీద ఏమవుతుందట, విస్తరించిన దినాల్లో, నోవాహు దినాలలో దేవుడు ఎంతగానో సంతాపపడి జలప్రళయాన్ని రప్పించాడు. నరుల యొక్క చెడుతనము భూమి మీద విస్తరించిన దినాల్లో సొదొమ గొమొర్రా మీదకి అగ్నిగంధకాలను తీసుకుని వచ్చాడు. భూమి మీద నరుల చెడుతనము విస్తరించిన దినాల్లో నినివే పట్టణం మీద కూడా ఒక నాశనాన్ని, మరి అది ఎలా వచ్చేది నాకు తెలియదు. నీళ్ళ ద్వారా వచ్చింది, అగ్ని ద్వారా వచ్చింది. మరి అక్కడ ఎలా చేయాలనుకున్నాడు తెలియదు. అది జరగలేదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోకూడదు. నరుల చెడుతనమును బట్టి భూమి భరించలేక దేవునికి మొరపెడుతుంది. కొన్నిసార్లు భూమి దేవుని యొక్క ఆజ్ఞను బట్టి నెర విడిచి చేల్చబడుతుంది. దాని మూలంగా కూడా అనేకులు నాశనం అయిపోతున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ కొన్ని దృష్టాంతాలుగా జరుగుతాయట. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల సంగతుల గురించి చెప్తూ ఆయన అంటాడు, ఈ సంగతులన్నీ మీకు దృష్టాంతాలుగా సంబంధించాయని. సంఖ్యాకాండంలో మరొక విషయం గుర్తు చేస్తాను. 26వ అధ్యాయం 10వ వచనం. ఆ సమూహపు వారు మృతి నొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును మృంగివేసినందున వారు దృష్టాంతములైరి. ఒక సూచనగా చూపించాడు. మిగతా వాళ్ళందరూ భయపడి తమ క్రియలు దిద్దుకుంటారేమో, సరిచేసుకుంటారేమో అని. కానీ అలాంటివి ఎన్ని తరాల్లో చూసినా, నోవాహు తరంలో చూశారు, నాశనం అయిపోయింది. తర్వాత దినాలు ఏమైనా బాగుపడ్డారా? లోతు దినాల్లో, తర్వాత దినాల్లో చూస్తే తరతరములో ఇలాంటి సందర్భాలు జరుగుతూనే ఉన్నాయి. మన తరంలో కూడా ఇప్పటికే చాలా జరిగాయి, ఇంకా జరుగుతాయి. అయితే మనం ఎలా ఉండాలి? ఈ సమయంలో మనల్ని మనం సరిచేసుకుని సరిదిద్దుకుని దేవుని తట్టు తిరిగితే దేవుడు అలాంటివి ఏవి మన దరికి చేరకుండా మనల్ని కాపాడుతాడు. లేదా ఆయనను బట్టి, లేకపోతే మన పక్షాన ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు, మన పితరులు ప్రార్థన చేశారు, వాళ్ళతో కొన్ని మాటలు ఇచ్చాడు, మనకు కొన్ని మాటలు ఇచ్చాడు. దానిని బట్టి ఈరోజు నన్ను సజీవులుగా చేస్తున్నాడు. కొన్ని దృష్టాంతాలుగా పెట్టినప్పుడు బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, బుద్ధిహీనుని గద్దించినప్పుడు జ్ఞానం కలిగిన వాడు ఇంకా బుద్ధి తెచ్చుకుంటాడంట, కొన్ని విషయాలు నేర్చుకుంటాడు. లోకంలో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనం బుద్ధి తెచ్చుకుని జ్ఞానం తెచ్చుకుని అలాగుండకుండా మనల్ని బట్టి, మన ఒక్కరిని బట్టి కొన్ని ప్రాంతాలు
అయితే మన ఒక్కరిని బట్టి కొంతమంది ప్రజల్ని దేవుడు ఆశీర్వదించేటట్లుగా, నన్ను బట్టి నీ మొహం చూసి వాళ్ళని ఏం చేస్తున్నాను, ఆశీర్వదిస్తాను. వాళ్ళని బట్టి కాదు, నీ మొహం చూసి వాళ్ళని నేను సహాయం చేస్తాను. అప్పు ఇచ్చేవాడు అంటాడు కదా, ఆయన నీ మొహం చూసి ఎవడిస్తాడు, ఆయన మొహం చూసి ఇచ్చాం. అవునా? అట్లాగా మన ఒక్కరిని బట్టి కొంతమంది ఆశీర్వదింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రాహాముతో అన్నాడు, ఒక్కడిలో నుండి అనేక మంది ప్రజలను తీశాడు. ఆదాములో నుండి ఆశీర్వదించి అనేకులను తీశాడు. మనలో నుండి కూడా అనేకుల్ని ఆశీర్వదించాలి. మన ఒక్కరిని బట్టి కొంతమందిని, లేకపోతే మన కుటుంబాన్ని, లేకపోతే కొన్ని ప్రాంతాలని, కొన్ని గ్రామాలని రక్షించేటట్లుగా చేసుకోవాలని దేవుడు నన్ను దేవుని కుమారుడిగా ఈ లోకంలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని కుమారులు ఏమైపోతున్నారు, అపవాది కుమారులుగా మారిపోతున్నారు. మరలా అవకాశం ఇస్తున్నాడు. అందుకే బైబిల్ ఉంటుంది, నీతిమంతుడు 7 మార్లు పడినా నేను తిరిగి లేపుతాను. ఎందుకని? అవకాశం. నీతిమంతుడు పడిపోయి చనిపోవడం నాకు ఇష్టం లేదు. బుద్ధిహీనుడిగా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. వాడు తన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి టైం ఇచ్చాడు. ఇప్పుడు మనల్ని మనం దిద్దుకుని సరి చేసుకుని ప్రభు దగ్గరికి వస్తే నాశనం, ఈ వ్యాధియే కానీ, ఇంకా మరి రాబోయే వ్యాధులే కానీ, ఇంకా ఏదైనా పరిస్థితుల ద్వారానే నాశనం అయిపోవలసిన మనం రక్షింపబడి మరికొంతమందిని రక్షిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా సత్యస్వరూపి నాదా భూలోకానికి న్యాయం చేయి. ఇప్పుడు కనుక న్యాయం చేస్తే ఒక్కడు కూడా ఎవరు చెప్పలేరు మేము సంపూర్ణులివే అని. దేవుని యొక్క తీర్పు ఇప్పుడు ఎలా ఉంటుందో కానీ ఇప్పుడు చూస్తే ఎవరి జీవితం వాళ్ళదే. అందుకని దేవుడు కొంతకాలము అని టైం పెట్టాడు. ఇప్పటికే 1000 సంవత్సరాలు జరిగిపోయింది. ఎప్పటి నుంచి ఇదిగో వచ్చువాడు త్వరగా ఆలస్యం చేయక వస్తాడని చెప్తానే ఉన్నారు. కానీ కొంతమందిలో స్పందన ఉంది, కొంతమందిలో స్పందన లేదు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటయ్యా అంటే దేవుని కుమారుడిగా ఈ భూమి మీద బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కుమారుడిగా బ్రతకటం భూమి కూడా సంతోషిస్తుంది. నిన్ను బట్టి భూమి సంతోషించాలి, నిన్ను బట్టి ఆకాశము సంతోషించాలి, నిన్ను బట్టి నీ ప్రాంత ప్రజలు కూడా కాపాడబడాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంతమంది యాక్సిడెంట్ అయి తప్పింపబడితే ఏమంటారు తెలుసా, ఎవడో ఒకడు మనలో మంచోడు ఉన్నాడు, అందుకని గొప్ప ఉపద్రవంలో నుండి మనం తప్పించుకున్నాం. మనం నినివే పట్టణంలో యోనా గురించి చూసుకుంటే ఒక్క యోనాను బట్టి సముద్రం ఏమైంది, అల్లకల్లోలమైంది. నీ ఒక్కడిని బట్టే దేవుడు సృష్టిని ఏం చేస్తాడు, అల్లకల్లోలం చేస్తాడు. అపోస్తులను బట్టి భూమిని తలక్రిందులు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిని చూసి అన్నారు, భూమిని తలక్రిందులు చేయటానికి వచ్చారు వీళ్ళు. అపోస్తులు భూమిని ఏం చేశారంట, కొంతమంది సూర్యుని ఆపేశారు, కొంతమంది వర్షాన్ని ఆపేశారు. అలాంటి కార్యాలు చేయటం అని కాదు, మనం కూడా చేస్తే దేవుని కుమారులు అని కాదు, కానీ ఆయన అంగీకరిస్తున్నాం, ఆయన వాక్యం చదువుతున్నాం, ఆయన ప్రకటిస్తున్నాం, అంతో ఎంతో తెలిసిన వాళ్ళం కాబట్టి దేవుని యొక్క బిడలుగా మనం ఈ లోకంలో బ్రతికితే నిన్ను బట్టి భూమి ఆకాశము సృష్టి సంతోషపడుద్ది, దేవుడు కూడా సంతోషపడతాడు. అప్పుడు నీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయంలో చెబుతున్నాడు దావీదుని గురించి, నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను. ఆయన చేసిన ప్రార్థన, మనం చేసిన ప్రార్థన ఊరికే పోదు. చేస్తున్నాం ఏం కనపడలేదు, చేస్తున్నాం ఏం కనపడలేదు అనుకోమాకండి. మనం చేసిన ప్రార్థన ఎప్పుడు ఊరకనే పోదు, దాని ప్రతిఫలం, దాని పర్యవసానం తర్వాత ఉంటుంది. మన పితరులు చేసిపోయారు, ఆ ప్రతిఫలం మనం అనుభవిస్తున్నాం. మనం చేసిన ప్రతిఫలం మన తర్వాత మన పిల్లలు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనేది వ్యర్థంగా పోదు. కాబట్టి నాశనాన్ని పంపించటంలో గల దేవుని ఉద్దేశం ప్రజలు దిద్దుకోవడానికి ఒక అవకాశం, ఒక అవకాశం అని మనం గుర్తించాలి. ఆ అవకాశాన్ని దినములు చెడ్డవన్నాడు దేవుని వాక్యంలో. అందుకనే దినములు చెడ్డవి కనుక
మీరు సమయాన్ని పోనీక దాన్ని సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథంలో కూడా ఒక మాటను గుర్తు చేస్తున్నాను. యోబు గ్రంథం 31:38. నా భూమి నా మీద మొర్రపెట్టిన ఎడలను, దాన్ని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడలను, క్రయధనము ఇయ్యక దాన్ని అనుభవించిన ఎడలను, దాని యజమానులకు ప్రాణహాని కలుగ చేసిన ఎడలను, గోధుమలకు ప్రతిగా ముళ్ళును, యవలకు ప్రతిగా కలుపును మొలుచునుగాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములైను. యోబు అంటాడు మాట్లాడుతూ తన యొక్క ప్రవర్తన గురించి, తన క్యారెక్టర్ను గురించి, తన జీవన విధానాన్ని గురించి, తప్పుగా స్నేహితులు, భార్య, ఇంకా అనేకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒకవేళ నేను ఆ విధంగా గనక ఉంటే భూమి నా మీద ఏం చేస్తుందట? పైకి ఒకలాగుండి లోపల ఒకలాగా ఉంటున్నాను కదా, మరి అలాగైతే భూమి నా గురించి మొరపెట్టేది. దాని చాళ్ళు కూడా ఏకమై ఏడిస్తే ఏమైద్దో తెలుసా? గోధుమలకు ప్రతిగా ముళ్ళు మొలుస్తాయి, ఎవలకు ప్రతిగా కలుపు మొలిసిద్ది. భూమి మన కొరకు. నేను అలాంటి వాడిని అయితే మరి అలా జరగాలి. అలా జరగట్లేదు కదా. నా వ్యాజ్యం నా దేవునికి తెలుసు, నా అడుగుజాళ్ళు ఆయనకి తెలుసు అని అంటాడు. అందుకనే యోబును గురించిన మాటలు విన్న దేవుడు అంటాడు, యోబు పలికినట్లుగా మీరు ఒకటి కూడా యుక్తమైనది పలకలేదు, ఆయన ప్రార్థన చేస్తే అంటాడు. చదువుతాం యోబు గ్రంథము 42:7. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఎలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బెల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోబు పలికినట్లుగా యుక్తంగా పలకల కాబట్టి దేవుని కోపం మండింది, నాశనం రాబోతా ఉంది. అయితే యోబు మీ కొరకు ప్రార్థన చేయాలి. మనమైతే చేయలేండి, మనమైతే చేయలేము. యోబు వాళ్ళు ఎన్నైనా అన్నవండి, వాళ్ళ కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నేను మిమ్మల్ని అంగీకరించను, యోబుని బట్టి మిమ్మల్ని అంగీకరిస్తా. మిమ్మల్ని బట్టి ఒక్కటన్నా యుక్తమైంది పలికారా? అన్ని సంవత్సరాలు స్నేహం చేశారు, అన్ని సంవత్సరాలు కలిసి నడిచారు, ఒక్కటన్నా యథార్థమైంది పలికారా? యోబు పలికినట్లుగా మీరు యుక్తంగా పలకలేదు కాబట్టి నేను మిమ్మల్ని అంగీకరించను. నా కోపం మీ మీద మండుతుంది. నా కోపం తగ్గాలి అంటే ఇదిగో ఆయన ప్రార్థన చేస్తే నా కోపం చల్లారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో, తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు, మొట్టమొదట యెహోవా అతని క్షేమస్థితిని మరలా దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ యోబు ప్రార్థన చేయకపోతే అతనికి కూడా ఆ స్థితి కలిగేది కాదేమో. యోబుని అక్కడ కూడా పరిశీలన చేస్తున్నాడు. ఇన్ని అన్నారు కదా, ఇన్ని చేశారు కదా, వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడా లేదా? చేశాడు. మోషే కూడా కొన్ని సందర్భాల్లో దేవునికి అడ్డుపడ్డాడు. వారిని రప్పించింది నీవే, ఐగుప్తుల నుంచి మళ్ళీ చంపేస్తాను అంటున్నావు, ఏందయ్యా ఈ గోల అన్నాడు. మోషే మాటని దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రజలను చూసినప్పుడు దేవుని కోపం మండింది, మోషే ముఖాన్ని చూసినప్పుడు మోషే చేసిన మొరను బట్టి చల్లారింది. ఈరోజు మనం పెట్టే మొర మన మొహాన్ని చూసి దేవుడు ఈ ప్రకృతి వైపరీత్యాలన్నింటినీ తప్పిస్తాడు, కొంచెం చల్లబరుస్తాడు. అలాంటి దేవుని కుమారులు ఈ లోకంలో
పనిచేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ వైరస్ ఉంది, చాలామంది మొరపెడుతున్నారు. చాలామంది కొంతమంది మొహాలను చూసినప్పుడైనా ఫస్ట్లో మరణాలు ఎక్కువ ఉన్నాయి, కాస్త కాస్త తగ్గుతూ వస్తున్నాయి. ఫస్ట్లో కాస్త భయం ఎక్కువ ఉంది, ఆ భయం కూడా పోతా వస్తూ ఉంది. కొంతమంది ముఖాన్ని చూసినప్పుడైనా తన కోపాన్ని ఏం చేసుకుంటాడంట, అణుచుకుంటాడు. కాబట్టి ఆయన మన మీదకి ఆయన కోపమే కానీ, ఆయన కోపపడిన గొప్ప వాత్సల్యంతో మరలా సమకూరుస్తానన్నాడు. అవునా? కాబట్టి మన మీదకి వచ్చే ఆయన కోపం, నాశనము ఏదైనా సరే మనల్ని నాశనం చేయటానికి కాదు. ఆయన తప్పుగా మనం అర్థం చేసుకోకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని కుమారులు అనేవాళ్ళు లేపబడతారు. ఆ దేవుని కుమారుల కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు అంటే భూమి ఎదురు చూస్తుంది. ఎప్పటి నుంచి? ఇదివరకు నుంచి దాని కొరకు మూలుగుతుంది. అలాంటి దేవుని కుమారులు ఈ లోకంలో ఉంటే భూ ప్రకంపనలు ఏవి ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఉండవు. వారు లేరు, ఎక్కువ మంది లేరు. కాబట్టి భూమి అల్లకల్లోలం అయిపోతుంది, తలకిందులైపోతుంది. కాబట్టి వారి దగ్గరికి వచ్చిన వాళ్ళు చెబుతున్నారు, నాశనం చేయడానికి వచ్చాం కానీ, నాశనం చేయమన్నాడు, చేయడానికి వచ్చాం కానీ సొదొమ ప్రాంతంలో ఒక్కడు కూడా నినివే పట్టణస్తుల్లాగా దేవుని తట్టు తిరగగలిగితే వాళ్ళ జీవన విధానం బాగుండేది. మత్తయి సువార్తలో చెప్తూ అంటాడు, నినివే పట్టణస్తుల్ని జ్ఞాపకం చేస్తూ, మీ మధ్యలో చేయబడిన అద్భుతములు సొదొమ గొమొర్రాలో గనక చేసినట్లయితే వాళ్ళు పూర్వమే గోని పట్టు కట్టుకొని మారు మనసు పొంది ఉండేవాళ్ళు. ఈ తరంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ అన్ని అద్భుతాలు చేసినా కానీ మీరు వారికంటే భయంకరంగా ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే మన గ్రామాలు, మన పట్టణాలు సొదొమ గొమొర్రా కంటే భయంకరమైన ఎన్ని అద్భుతాలైనా చేయనివ్వండి, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలైనా రానివ్వండి, ఒక్కడలో ఒక స్పందన కూడా లేదు. నోవాహు దినాల్లో లాగా, లోతు దినాల్లో లాగా. అందుకనే యేసుప్రభు అన్నాడు కదా, మనుష్య కుమారుని దినాలు ఎలా ఉంటాయి అంటే నోవాహు దినాల్లో ఉన్నట్లుగా ఉంటాయి, లోతు దినాల్లో ఉన్నట్లుగా ఉంటాయని చెప్పాడుగా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుని కనుక ముందుకు కొనసాగినట్లయితే దేవుని బిడ్డలుగా మనం బ్రతకగలిగినట్లయితే నువ్వు రక్షింపబడతావు, నిన్ను బట్టి మరికొంతమంది రక్షింపబడతారు. నువ్వు ఆశీర్వదింపబడితే నిన్ను బట్టి మరొకరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను తప్పించి మరొకరిని కూడా తప్పిస్తాడు. లోతు కుమార్తెలను చూడండి, భక్తి కలిగిన స్త్రీలుగా వాళ్ళు ఉన్నారా? మనకి ఎక్కువ కనబడదు బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ కనబడుతుంది లోతు కుమార్తెలను గురించి. కాబట్టి దేవుడు తాను చేయాలనుకుంటున్న కీడుని చేయకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తాడు మొదట. అప్పటికి ఎటువంటి స్పందన లేకపోతే నిశ్చయంగా ఆ పట్టణాన్ని, ఆ ప్రజల్ని, సమస్తాన్ని కూడా నాశనం చేస్తాడు. దీన్ని బట్టి భూమి మొరపెడుతుంది, దైవజనులు కొంతమంది మొరపెడుతున్నారు. ఇంకా ఎన్నాళ్ళయ్యా కొంతమంది మొరపెడతారు, వీడు బ్రతుకుటు కంటే సావటం మేలు కదా, వీడు మారడు, రోజు మమ్మల్ని చంపుకు తింటాడు, వీడిని ఏదో ఒకటి చేసేసే అని మొరపెట్టడం ఏంటో. అందుకనే నేను హింసించుచున్న వారి కొరకు నువ్వేం చేయాలి, ప్రార్థన చేయమని అన్నాడు. కానీ మనం చేసే ప్రార్థనలు వేరుగా ఉంటాయి. మనం చేసేయని నాశనం అయిపోయే ప్రార్థనలే. 73వ కీర్తనలో ఆసాపు ప్రార్థన చేశాడు, వాళ్ళ అంతం కొరకు ప్రార్థన చేశాడు. మన ప్రార్థనలు అలా ఉంటాయి. అయితే నువ్వు చేసినట్టుగా గనక దేవుడు గనక ఆలోచిస్తే నువ్వు బాగుపడవు, ఎవడు బాగుపడ్డు. కాబట్టి ఆయన అంటున్నాడు కొంతకాలం ఉంది, అప్పటి వరకు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, దిద్దుకోవడానికి సమయం ఇచ్చాడు. ఈలోపుగా మనల్ని సరిదిద్దుకుని ఆయన ఎదుట నిలవబడినట్లయితే నిన్ను నన్ను దేవుని కుమారుడిగా చేసి అటు భూమి సంతోషపడేటట్లుగా, అటు భూలోకమందును పరలోకమందును నిన్ను బట్టి నన్ను బట్టి గొప్ప సంతోషం, నిన్ను బట్టి అనేకులు ఆశీర్వదింపబడేటట్లుగా, నిన్ను బట్టి అనేకులు రక్షింపబడేటట్లుగా దేవుడు నిన్ను నన్ను చేయాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి దాని ప్రకారంగా మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో కొన్ని విషయాలు లేఖనంలో నుంచి ప్రభా ధ్యానించుకోవడానికి సహాయపడ్డారు. నిజమే ప్రభా, సొదొమ గొమొర్రా ప్రాంతంలో అయ్యా తండ్రి నీ కొందనాలు అలా జరగాలని ఇష్టపడలేదు, కానీ ఏ ఒక్కరు కూడా తమను తాము తగ్గించుకొని తట్టు తిరగలేదు ప్రభా. నోవహు దినాల్లో కూడా అలాగు జలప్రలయంతో నశింపజేయాలని మీరు అనుకోలేదు, కానీ ప్రభా దాని వెనకమాల ఉన్న ఉద్దేశం వాళ్ళు మనసు మార్చుకుంటారని అయ్యా నీ తట్టు తిరుగుతారేమని ఆశపడ్డారు, కానీ అక్కడ కూడా ప్రభా వారు నశించిపోయినట్లు మేము చూస్తున్నాం. అయ్యా నినివే పట్టణస్థుల విషయంలోనైతే ఓ గొప్ప అద్భుతాన్ని చేసావు, ఓ గొప్ప దృష్టాంతంగా ఈ తరంలో ఉన్న మాకు ఉంచావు నాయన. ఈ తరంలో ఉన్న మేము, ఈ ప్రాంతంలో ఉన్న మేము, ఈ స్థలంలో ఉన్న మేము మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభా ఈ ప్రకృతి వైపరీత్యాల్లో పడిపోయి అయ్యా మేము పాడైపోకుండా తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడారు. ఇది మొదలుకొని మరింత దేవుని కుమారులుగా అయ్యా మరింత దైవ భయం కలిగిన దేవుని కుమార్తెలుగా ప్రభా మేము బ్రతకడానికి, సృష్టి సంతోషపడేటట్లుగా, పరలోకమందున్న దేవుడు సంతోషపడేటట్లుగా ఓ ఉన్నతమైన జీవితాన్ని ఇది మొదలుకొని మేము చేయగలగటానికి అయ్యా అటు మాకును అనేకులకు నీ ప్రయోజనకరమైన ఒక జీవితం మేము చేయగలగటానికి, మాకును అనేకులకు నీకు ప్రయోజనకరమైన ఒక ప్రార్థన మేము చేయగలగటానికి ప్రభువా మీ కుమారులుగా మీ కుమార్తెలుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. కృప చూపించండి ప్రభువా. తండ్రి నీ కొందనాలు ఒక అబ్రహాము వలె మొరపెట్టగలగటానికి, లోతు వలె ప్రభువా సాతాను సింహాసనమున స్థలములో కాపురముండి కూడా విశ్వాసిగా అయ్యా నిలబడగలగటానికి ప్రభువా నీ పక్షముగా నిలబడగలగటానికి, నీ కుమారుడుగానే బ్రతకగలగటానికి సహాయం తెచ్చింది అయ్యా. జరిగిపోతున్న దినాల్లో మేము చూస్తే దేవుని కుమారులు అపవాది కుమారులు అవుతున్నారు, అపవాది కుమారులేమో దేవుని కుమారులుగా నువ్వు మారుస్తున్నావు. ఈ క్రమంలో అయ్యా భూమికి భారమైపోతున్నారు అయ్యా, ఎరిగి చెడిపోతున్న బిడ్డలమై ఉన్నారు. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. తెలిసి తప్పిపోతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. మీ కుమారులుగా బ్రతికే భాగ్యాన్ని మాకు ప్రసాదించిన ఆయన అయ్యా నీకు స్తోత్రాలు. భూమి మమ్మల్ని బట్టి దుఃఖించకూడదయ్యా, అయ్యా మొర్ర పెట్టకూడదు, అంగలార్చకూడదు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా మీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని బట్టి భూమి సంతోష పడాలి నాయనా. అయ్యా మీకు వందనాలు. మేము నడుస్తున్నందుకు, సేవ చేస్తున్నందుకు, మేము భూమి మీద బ్రతికినందుకు భూమి సంతోషించాలి. పరలోకమందున్న దేవా మమ్మల్ని బట్టి నీకు సంతోషం కలగాలి. అలాంటి జీవన విధానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మా పితరుడైన దావీదును బట్టి ఆ పట్టణం అంతటిని కాపాడిన దేవుడు నాయనా. యాకోబును బట్టి లాభాన్ని ఆశీర్వదించిన దేవుడివి, అదే యాకోబును బట్టి లాభాన్ని గద్దించిన దేవుడు నాయనా. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా అబ్రహామును బట్టి లోతుని ఆశీర్వదించిన దేవుడివి, లోతుని కాపాడిన దేవుడివి నాయనా. మమ్మను బట్టి మా కుటుంబాలు కాపాడబడాలి, మమ్మలను బట్టి మా అయ్యా సంఘాలు కాపాడబడాలి, మమ్మలను బట్టి మా ప్రాంత నివాసులు అయ్యా మా యొక్క జిల్లా వాసులు, మా రాష్ట్రము, మా దేశవాసులు రక్షింపబడాలి. అలాంటి మీరు కోరుకున్న అలాంటి జీవితం, దైవ కుమారులకి తగిన జీవితం మీరు మాకు అనుగ్రహించి ప్రభువా మమ్మల్ని బట్టి అనేకులు మీరు రక్షించండి, మమ్మల్ని బట్టి అనేకులు మీరు ఆశీర్వదించి, మమ్మల్ని బట్టి అనేకుల్ని బుద్ధిగా మిగిలిన కన్యకలుగా మీరు చేసి మీ రాజ్యానికి రాకడికి సిద్ధపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును సకల కోటి పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుని కుమారులుగా జీవించాలనుకుంటున్న ప్రతి బిడ్డకి సదాకాలమైన కృపా కాపుదల తోడైంది. బుద్ధి కలిగిన కన్యకల వలె మనలను మన తోటి వారిని సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్.